యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో స్వస్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి సంఘ క్షేమాభివృద్ధి కూడుకలో పాలు పొందడానికి వచ్చిన సంఘ బిడ్డలను మీకు అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో దైవ వాక్యాన్ని అందించడానికి మన మధ్యకు ఆహ్వానించబడిన దైవజనులు పాస్టర్ షారున్ గారిని సాదరంగా వేదిక మీదగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం
యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు కల్పన వచ్చి చదువు వినిపిస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు. యోహాను సువార్త 19వ అధ్యాయము 38 నుంచి 42 వరకు. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన ఆగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడని సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఆమేన్. వాక్యమును చదివి సహకరించిన కల్పనను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈ రాత్రి కొంచెం నిమిషాలు లేచి నిలబడదాం. లేచి నిలబడి స్తుతి ఆరాధన చేసుకుని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. అందరం కూడా కొద్ది నిమిషాలు అందరం కూడా దేవుణ్ణి ఆరాధిద్దాం. ఈ 2026వ సంవత్సరంలో దేవదేవుడు మనలందరినీ కూడా ప్రేమించి రీతిగా సంఘము క్షేమము చెందటానికి, సంఘములో దేవుని ఆత్మకార్యాలు జరగటానికి, సంఘములో చేర్చబడిన ఆయన బిడ్డలైన మనము ఆయన సంపూర్ణతలోనికి మారటానికి, ఆయన గుణగణాలను ఆయన లక్షణాలను మనం పొందుకుని ఈ లోకములో ఆయనను చూపించటానికి దేవుడు చూపిన ఈ మహాకృపను బట్టి దేవుణ్ణి గణపరుస్తూ అందరం కూడా కొద్ది నిమిషాలు 2 చేతులు పైకెత్తి దేవుని నామాన్ని మనం గణపరుద్దాం. దేవుని నామానికి సమస్త మహిమను ఆరోపిద్దాం. భౌతిక సంబంధమైన నేత్రాలు మూసుకొని ఆత్మ సంబంధమైన నేత్రాలను తెరిచి ఆత్మస్వరూపిగా మన మధ్య సంచారము చేస్తున్న యేసుక్రీస్తు వైపు చూస్తూ ఒక చిన్న మాట యేసుతో చెప్దాం. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. హృదయాంతరంగాలలోంచి ప్రభువునకుతో మనం మాట్లాడదామమ్మా. పెదవుల మీద నుండి వచ్చే స్తుతిని దేవుడు అంగీకరించడు, కానీ హృదయాంతరంగాలలో నుంచి ఒక్క మాట రాత్రి యేసయ్యతో చెప్పగలిగితే ఆ ఒక్క మాట ద్వారా దేవుడిని జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కృతజ్ఞత కలిగిన హృదయముతో దేవుడు చేసిన ఏ మేలు కూడా మరిచిపోకుండా యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా అని యేసయ్య నామాన్ని రాత్రి మనం గణపరుద్దాం. గొప్ప దేవుడా నా రాజా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నా కొండయ్యున్నవాడా, నా కోటయ్యున్నవాడా, నా రక్షణ శృంగమైన నా రాజా యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. కీర్తనీయుడా మీకు వందనాలు, 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 వందనాలు. కొనియాడదగిన దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. గనుడవయ్యా, మహాగనుడవయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. రాజా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీవు సెలవీయగా కలుగనిదేముంది, నీ వాక్కు పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా గని వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడం, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడం, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా
సమకూర్చువాడవయా సమకూర్చువాడవయా నీ పిల్లలకు సమకూర్చువాడవయా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయా నీ పిల్లలకు కృప చూపువాడవయా కృప చూపువాడవయా నీ పిల్లలకు కృప చూపువాడవయా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు కార్యము చేయగా అడ్డుపడువాడెవడు నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు కార్యము చేయగా అడ్డుపడువాడెవడు యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా జయమిచ్చువాడవయా నీ పిల్లలకు జయమిచ్చువాడవయా జయమిచ్చువాడవయా నీ పిల్లలకు జయమిచ్చువాడవయా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించువాడెవడు నీవు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించువాడెవడు సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగెదనయ్యా సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగెదనయ్యా బలమిచ్చువాడవయా నీ పిల్లలకు బలమిచ్చువాడవయా బలమిచ్చువాడవయా నీ పిల్లలకు బలమిచ్చువాడవయా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప
చూపువాడవయా కృప చూపువాడవయా సమకూర్చువాడవయా నీ పిల్లలకు సమకూర్చువాడవయా జయమిచ్చువాడవయా నీ పిల్లలకు జయమిచ్చువాడవయా బలమిచ్చువాడవయా నీ పిల్లలకు బలమిచ్చువాడవయా కృప చూపువాడవయా నీ పిల్లలకు కృప చూపువాడవయా కృప చూపువాడవయా నీ పిల్లలకు కృప చూపువాడవయా నేను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అవునమ్మా, దైవ గ్రంథంలో రాయబడిన మాట, ఎవడికి యాకోబు దేవుడు సహాయకుడగునో వాడు ధన్యుడు అని దైవలేఖనం సెలవిస్తున్న రీతిగా ఇది నాన్న ఆయన మీద నమ్మకం ఉంచి దావీదు కుమారుడా నన్ను కరుణించు అని రాత్రి భర్తమయ్యి బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆగి ఆ గుడ్డివాణ్ణిని పిలిచి స్వస్థతనిచ్చినట్లుగానే ఈ రాత్రికాల సమయంలో యేసయ్యా కృప చూపువాడవు నీవు మాత్రమే, సమకూర్చువాడవు నీవు మాత్రమే, జయమిచ్చువాడవు నీవు మాత్రమే, బలమిచ్చువాడవు నీవు మాత్రమే అని బిగ్గరగా దేవుని నామాన్ని ఘనపరుచుచు ఉండగా ఆత్మస్వరూపిగా మన మధ్య సంచారము చేస్తున్న మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ఈ రాత్రి తన ఆత్మకార్యాన్ని మన జీవితాల్లో జరిగించబోతూ ఉన్నాడు. దేని కొరకైతే నిరీక్షిస్తూ ఉన్నామో, దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నామో, దేని కొరకైతే ప్రభువు పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తూ ఉన్నామో, దేవుడు అంటూ ఉన్నాడు, నీవు కన్నీరు కార్చుట నేను చూసి తిని అని అదే నాన్న హిజ్కియాతో సెలవు ఇచ్చిన రీతిగా ఈ రాత్రి అదే ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి మనలను చూచుచూ ఉన్న దేవుడు ఊరకనే ఉండే దేవుడు కాదు. మీరు ఊరకుండెడని ఇశ్రాయేలులతో చెప్పి వారి పక్షమున ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన దేవుడే ఈ రాత్రి అదే కార్యమును మన జీవితాలలో మన కుటుంబాలలో ఆయన జరిగిస్తూ మన పక్షాన ఉన్నవాడు అనువాడవుగా ఆయన మన పక్షాన నిలవబడి ఉన్నానన్న విషయాన్ని రాత్రి మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. రాత్రి అందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. రాత్రి దైవ సేవకుడు దేవుని పక్షాన్ని నిలబడి మాట్లాడుతూ ఉండగా, అయ్యా నాతో మాట్లాడండి, అయ్యా నీ వాక్యము ద్వారా నన్ను బలపరచండి అని మనందరము కూడా ప్రార్థనాపూర్వకంగా వాక్య సందేశము కొరకు మనందరము కూడా సిద్ధపడదాం. ఈ సమయంలో మన మధ్య నుండి రాజీ వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తుంది. ప్రార్థించుకుందాం. సర్వసృష్టికి కారణభూతుడమైన మహాప్రభు నీ ఘనమైన నామమునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను తండ్రి. నాయన ఇదిగో ప్రభా నాయన సంఘము ప్రభా నాయన క్షేమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన ప్రభ నాయన ఈ కూడికలో ప్రభ మేమందరము చేరి ప్రభ నిన్ను మహిమపరచడానికి నీవు ఇచ్చిన ప్రభ ఈ సమయమును బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. నాయన ఇదిగో ప్రభ 7 రోజుల ప్రభ నాయన సంఘ క్షేమాభివృద్ధి కొరకు నాయన నేను కొడుకులు ఏర్పాటు చేశాం ప్రభ. ఇదిగో చివరి దినము ప్రభనైనా నీ దాసుని ప్రభనైనా ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రభనైనా ఇదిగో మాకు దైవ వాక్కులు వినిపించుచుండగా నీ కాపుదల ఉంచమని అడుగుచున్నాను తండ్రి. నైనా గడిచిన 6 దినాలు కూడా ప్రభనైనా నీ దైవ ప్రేరేపణతో ప్రభనైనా ప్రతి దైవజనుడిని ప్రభన నీ ఆత్మశక్తితో నింపి ప్రభనైనా మాకు గొప్ప వర్తమానం అందించిన దాన్ని బట్టి వందనాలు ప్రభనైనా. ఇదిగో ప్రభ సంఘము మహిమ గల సంఘముగా ఉండాలని ప్రభనైనా సంఘంలో ఉన్న లోటుపాట్లు ఏంటో తెలియజేస్తూ ప్రభనైనా ఇదిగో నేను
ప్రభనైనా నేటి సమాజంలో సంఘాలు ఏ విధముగా ఉన్నాయో మాకు తెలియజేస్తూ తండ్రి నాయన ఇదిగో ఆదిమ సంఘము ప్రభనైనా అనుసరించినట్టు విధానాలు ప్రభనైన నేటి సంఘంలో కూడా నాయన అటు విధముగా ప్రభనైనా సంఘాలకు పాటించిన పద్ధతులను పాటించాలని ప్రభనైనా మాకు నేను గడిచిన దినాల్లో తెలియజేసావు తండ్రి నైనా ఇదిగో ప్రభనైనా గలతీ సంఘంలో ప్రభ ఎన్నో లోటుపాట్లు ఉన్నాయని మాకు తెలియజేసావు తండ్రి నైనా ఇదిగో ఒకవేళ ప్రభ సంఘంలో ప్రభనైనా ఎలాంటి తప్పుదమ్ములు ఉన్నప్పటికీ వాటిని సరి చేసుకోమని నీ వాక్యం ద్వారా తెలియజేసావు తండ్రి నైనా ఇదిగో ప్రభనైనా కొరింథీ సంఘం కూడా ప్రభాత్య శక్తితో ఎలా ఉందో కూడా నీ మాటల ద్వారా తెలియజేసిన దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభనైనా ఇదిగో ప్రభనైనా మా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రభనైనా దైవజనుల నోటి నుంచి ప్రతి నోట నుంచి వచ్చిన మాట ప్రభ తూచా తప్పకుండా మేము సంఘముగా పాటించడానికి నీ కృప చూపండి తండ్రి నైనా నేను అడదనాను కూడా ప్రభాదిమ సంఘము నాయన ఇదిగో ప్రభనైనా ఎడతెగక అన్ని విషయాలను ముందున్నట్టుగా ప్రభనైనా ఇదిగో మేము కూడా ప్రభనైనా ప్రార్థన యందు సహవాసం అందును ప్రభ ఇదిగో నీ వాక్య బోధ యందు ప్రభ రొట్టు విరుచుట యందు ప్రభనైనా సహవాసంతో ప్రభనైనా నేను సంఘం విస్తరించేలాగానే మేము వాటిని చేయుటకు నీ కృప చూపండి తండ్రి నాయన ఇదిగో ప్రభనైనా సహోదరుని ప్రభ ఈ దినమును తీసుకొచ్చావు తండ్రి నైనా నీ ఆత్మశక్తిని ప్రభని నీ బిడ్డలో నింపి ప్రభనైనా ఇదిగో మాకు ఏ బోధన మాకు బోధించబోతున్నారో సంఘము కొరకు ప్రభనైనా దానిని మేము స్వీకరించి ప్రభ దాని ప్రకారము జీవించి కృపను అనుగ్రహించమని నాయన మమ్మల్ని అందరినీ బలపరిచి నీ వాక్యం ద్వారా ప్రభనైనా మమ్మల్ని మేము కడుగుకుని ప్రభనైనా పరిశుద్ధముగా జీవించే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి ఆమేన్. ప్రార్థనలు నడిపించిన సహోదరి రాజుకి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్న ఈ సమయంలో దైవజనులు వచ్చి దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా రాత్రి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త మనం చదువుకున్న లేఖన భాగము 19వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలను ఈ రాత్రి మనం చదవబడినటువంటి దైవలేఖనములో నుంచి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడబోతున్నటువంటి విషయాలను శ్రద్ధగా మనం ధ్యానంలోనికి వెళదాం. ప్రియులారా, మరి స్థానిక సంఘం ఏర్పాటు చేస్తున్న ఈ ప్రత్యేకమైన సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో ప్రతిదినం మరి దేవుడు తన సేవకుల ద్వారా మనందరితో మాట్లాడుతూ మరి యొక్క తరుణాన్ని రాత్రి మనందరికి అనుగ్రహించారు. మరి మీ మధ్యకు రావడానికి ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలలో మీతో కలిసి ప్రభునామాన్ని గణపరచడానికి త్రియేక దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ప్రభునామాన్ని స్తుతిస్తూ మరి నన్ను ఈ తోవలోనికి ఈ పరిచర్యకు ఆహ్వానించిన అన్నయ్య స్థానిక దైవజనులు వేదకుమార్ గారికి మరి చేరువచ్చిన సంఘం అంతటికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సియోనులో నుండి దేవాదేవుడు దీవించునుగాక. భారతదేశం ఒక మంచి దేశం అండి, సంస్కారవంతమైన దేశం అంట. సంస్కారం అనేటువంటిది దేంట్లో కనబడుతుంది చెప్పండి అమ్మా, పిల్లలు మాట్లాడండి. సంస్కారం అనేది మన వస్త్రధారణ, మన మాట తీరు, మన ప్రవర్తన, ఇవన్నీ ఏం చేస్తాయంటే మన సంస్కారానికి సాక్ష్యాన్ని ఇస్తాయి. ఇవన్నీ మంచిదే, కానీ పెద్దలు మాట్లాడతారండి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటే మీకు అర్థమై ఉంటుంది. మీరు చాలామంది నేను చెప్పినప్పుడు తిరిగి నమస్కారము చెప్పలేదు కదా. చెప్పిన వారు ఉన్నారు, దేవునికి స్తోత్రం. పెద్దలు మరి ఎవరు మాట్లాడట్లేదు కదండి. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎమ్మెల్యే గారు వచ్చారండి, ఆయన మన అంక చూడకపోయినా ఇక్కడ ఎలా ఇట్టు కూర్చుంటామండి. వేస్తాను అవునా కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పౌలు గారు కూడా దైవజనుడిగా సంఘానికి ఏం చెప్పాడండి? వందనాలు తెలియజేస్తాం. మనం కూడా ఒకరిని ఒకరు అలాగున శుభాలు వందనాలు చెప్పుకుంటూ పలకరించుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మరి 7 దినాల ప్రార్థన కూడికల్లో సంఘానికి క్షేమాన్ని కలిగే విధంగా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మరి ఈ రాత్రి కూడా నేనేం చెప్పాలి ప్రభు అని ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి ఈ వచనాల్లోంచి ఒక 3 ఆత్మీయ అనుభవాలు సంఘానికి నేర్పమని ప్రభు నా మనసులో పెట్టాడు. కనుక ఈ రాత్రి కొన్ని విషయాలు మీ మధ్యకు తీసుకుని రావడానికి ఇష్టపడుతున్నా.
అయితే వాక్య ధ్యానంలోనికి వెళ్ళక ముందు ప్రియులరా, వాక్యాన్ని మనం చాలా శ్రద్ధగా వినాలండి. ఎందుకంటే నేటి దినాల్లో కొంతమందిని మనం చూస్తాం, ఏమీ తోచకపోతే కొన్ని ప్రదేశాలకు వెళ్తారండి. దేనికోసం వెళ్తారు? టైం పాస్ చేయడానికి. సినిమాకు 2:30 గంటలు వెళ్తారు టైం పాస్కి, పార్కుకి వెళ్తారు టైం పాస్కి, రెస్టారెంట్స్కి వెళ్తారు టైం పాస్కి. బట్ ఏ ప్లేస్లోకి వెళ్ళినా మీరు టైం పాస్ అవుతుంది. కానీ మందిరము అనేది టైం పాస్ కోసం వచ్చే ప్రదేశము ఎట్టి పరిస్థితుల్లో కాదండి. ఏదో సరదాగా వచ్చి కూర్చుని వెళ్ళిపోదాం అనుకోవడానికి కూడా అవకాశము లేదు. మందిరానికి ఉన్నటువంటి ప్రత్యేకత చాలా గొప్పది. పైగా మందిరములో విత్తబడేటువంటి వాక్యానికి ఉన్నటువంటి విశిష్టత చాలా గొప్పదండి. యాకోబు భక్తుడు అంటాడు, వాక్యము విని దాని ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. వినడం మాత్రమే కాదు, దాని ప్రకారముగా మనము ప్రవర్తించేవారుగా ఉండాలి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ట్యాబ్లెట్ ఇస్తాడు. ఆ ట్యాబ్లెట్ని చూస్తే తగ్గదు, కానీ ఆ ట్యాబ్లెట్ మన శరీరంలోనికి వెళితేనే దాని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. కనుకే తప్పనిసరిగా వినే ప్రతి మాట మన జీవితానికి అప్లై చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి దైవలేఖనం 30 యోహాను సువార్త 19:38 నుంచి 42 వచనాలు. ఆ పారాగ్రాఫ్కి నేను ఈ టైటిల్ పెడతానండి, నిశ్శబ్దములో కూడా దేవుడు పనిచేస్తాడు. ఇది నేను పెట్టే టైటిల్, నిశ్శబ్దములో కూడా దేవుడు పని చేస్తాడు. ఇది నేను పెట్టే టైటిల్. మీరు అనుకోవచ్చు, అక్కడ నిశ్శబ్దం ఏం కనబడుతుందండి, నిశ్శబ్ద వాతావరణం ఏం కనబడుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ నిన్నటి దినాన్న మనం అద్భుతంగా గుడ్ ఫ్రైడే ఆరాధన జరుపుకున్నాం. మనం మాత్రమే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 7 మాటలు ధ్యానం చేస్తాం. సో ఆయన కల్వరి శిలువలో 2026 సంవత్సరాల క్రితమే మన పాప శాపముల కొరకు బలియాగముగా తన ప్రాణాన్ని అర్పించారు. పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. ఆయన పరలోక సింహాసనాసీనుడై ఉన్నాడు. కానీ ఆ మహోన్నతమైన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాము నిన్న. అయితే చాలామందికి ఆ 7 మాటల ధ్యానం వరకే ఆగిపోయేవారు చాలామంది ఉన్నారండి. శుక్రవారం జరిగేటువంటి ఆ కార్యముతోనే ఇంకా మేమంతా నేర్చుకున్నామనేటువంటి ఆలోచనలు ఉండేవారు కూడా చాలామంది ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం అలా చెప్పట్లేదు. ఆయన మరణించిన తర్వాత ఏమి జరిగిందో అనే విషయాలను కూడా చాలా స్పష్టంగా తెలియచేయబడ్డాయి. ఆయన శుక్రవారపు దినాన్న ఏం చేయబడ్డాడండి? సిలువలో మరణించాడు. మరణించిన తర్వాత 3 గంటలకు ఆయన మరణించడం జరిగింది. ఇంకా చీకటి పడేలోపు ఆయనను సమాధి చేశారు. సమాధి చేసేటప్పటికి శుక్రవారం ఆయన సమాధి చేయబడ్డాడు. తదుపరి ఆదివారం తెల్లవారుజామున ఆయన తిరిగి లేచాడు. మధ్యలో ఉన్నటువంటి వారం ఏంటంటే శనివారం. ఏంటండి? శనివారం. దీన్ని ఏమంటామంటే గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే శనివారాన్ని సైలెంట్ సాటర్డే, నిశ్శబ్ద శనివారం అని అంటాం. అయితే ఈ నిశ్శబ్ద శనివారంలో జరిగిన కార్యాలు మనం నేర్చుకోవాలి. అంత మాత్రమే కాదు, యేసు ప్రభుల వారు శిలువ మరణము తర్వాత ఆ సమాధి కార్యక్రమం జరిగేటువంటి సంభవాల్లో కూడా మనం చూస్తాం ఈ రాత్రి. అయితే ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తన పనిని ముగించి సిలువలో తన ప్రాణాన్ని అర్పించిన తరువాత ఒక నిశ్శబ్ద వాతావరణం అనేటువంటిది ఏర్పడ్డది. నిశ్శబ్ద వాతావరణం అనేటువంటిది అక్కడ ఏర్పడేటప్పటికి చూడండి, శిష్యులందరూ కూడా ఏమైపోయారు? దూరం అయిపోయారు. దగ్గర ఎవరైనా ఉన్నారంటే దగ్గర కూడా ఎవరు కూడా లేరు. ఆ సమయంలో మనం చూస్తున్నప్పుడు మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు ఏమి అలముకుందండి? చీకటి కమ్ముకుంది. ఎప్పుడైతే యేసు ప్రభుల వారు కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానన్నాడో, వెంటనే అక్కడ భూకంపం కలిగింది, బండలు బద్దలైపోయినాయి, సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధుల శరీరాలు లేపబడ్డాయి. అక్కడ ఉన్నటువంటి శతాధిపతి కూడా అంటాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఇవన్నీ నిన్నటి దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అయితే మంచిది ప్రియులారా. అయితే ఆయన సిలువలో మరణించిన తర్వాత శిష్యులందరూ దూరం అయిపోయారు. అందరూ ఎవరికి వారుగా వెళ్ళిపోయారు. ఒక నిశ్శబ్దమైన వాతావరణ పరిస్థితి నెలకొల్పబడినప్పుడు అసలు ప్రభువు దగ్గరికి ఎవరు కూడా వెళ్ళడానికి ధైర్యం చేయలేనటువంటి ఆ నిశ్శబ్ద వాతావరణ పరిస్థితుల్లో ఒక 2 భక్తులు ప్రభు కోసం ధైర్యంగా అడుగు వేశారండి. ఆ 2 భక్తులు ఎవరనంటే
38వ వచనంలో రాయబడిన మాట చదవండి. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరమతై యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చాడు. తర్వాత అతడు వచ్చి యేసు దేహమును తీసుకున్నాడు. 39వ వచనంలో కూడా కనబడుతుంది. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా అక్కడికి వచ్చాడు. ఇక్కడ మీరు గమనించండి ప్రియులారా, యేసు ప్రభులు వారు మరణించిన తర్వాత, సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేస్తున్న తర్వాత, ఆ నిశ్శబ్ద వాతావరణ పరిస్థితుల్లో, ఆ నిశ్శబ్ద సమయంలో ఒక ఇద్దరు భక్తులు అక్కడ రాయపడ్డారు. ఎవరు ఆ ఇద్దరు భక్తులు అంటే, యేసు ప్రభువుకు సమాధి కార్యక్రమము చేయడానికి ముందుకు వచ్చినటువంటి భక్తులు ఎవరనంటే, ఒకటి అర్మతై యోసేపు, రెండవది నికోదేం. మీరు గమనించాలి, వీరిద్దరు పేర్లు ఇక్కడ రాయబడ్డాయి. వీరిద్దరూ ఎందుకు వచ్చారనంటే యేసు ప్రభు యొక్క సమాధి కార్యక్రమాన్ని చేయడానికి. మీరు వినండి ప్రియులారా, అర్మతై యోసేపు ఎవరయ్యా అంటే మనందరికీ తెలుస్తుంది. ఒక్క మారు నా ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త, లూకా సువార్తలో మనం చూడగలిగితే, లూకా సువార్తలో ఆయన గురించి చాలా అద్భుతంగా రాస్తాడు. 50వ వచనం 23వ అధ్యాయం. అర్మతయ్యను, లూకా సువార్త 23:50. అర్మతయ్యను యూదుల పట్టణపు సభ్యుడు. ఎవరండి అర్మతయ్యి? యూదుల సభ్యుడు. అంటే యూదుల మధ్యలో, ఆ అధికారుల మధ్యలో ఒక సభ్యత్వాన్ని కలిగినటువంటి వాడు. అంటే చెప్పాలనంటే ఆ ప్రాంతంలో ఒక పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. మరి నికోదేము ఎవరు? మనం యోహాను సువార్తలో కూడా చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, యూదుల అధికారి అయినటువంటి నికోదేము. అంటే అర్మతై యోసేపు కానీ నికోదేము కానీ వీరిద్దరూ ఎలాంటి వారు అంటే యూదులలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు. వీరు ఈ 4 సువార్తల్లో పెద్ద కనబడరండి, కానీ ఎక్కడ వీరికి పెద్ద స్థానం దొరికిందంటే యేసు ప్రభు యొక్క సమాధి చేయడానికి వీరిద్దరూ కూడా ముందుకు వచ్చారు. మీరు గమనించాలి అమ్మా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో కనబడినటువంటి నికోదేము మధ్యలో ఎక్కడైనా కనబడ్డా? కనబడలేదు. మరి ఎక్కడ కనబడుతున్నాడు? యేసు ప్రభుని సమాధి చేయడానికి కనబడుతున్నాడు. అర్మతై యోసేపు కూడా ప్రారంభపు అధ్యాయాలు ఎక్కడా చూడం, కానీ యేసు ప్రభు యొక్క మరణం తర్వాతే ఆయనను చూస్తాం. మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఆ దినాల్లో యేసు ప్రభుల వారు ఆయన సువార్తను చెప్తున్నప్పుడు, అద్భుతాలను చేస్తున్నప్పుడు అనేక మంది విశ్వసించారండి. అధికారులైన వారు విశ్వసించారు, ఆయన దగ్గరకు వచ్చిన జన సమూహాలు విశ్వసించి ఆయనను వెంబడించారు. నిజంగా చెప్పాలంటే కొంతమంది బహిరంగంగా వెంబడిస్తే, కొంతమంది రహస్యంగా వెంబడించిన వారు ఉన్నారు. ఆ రహస్యంగా వెంబడించినటువంటి వారిలో ఈ ఇద్దరూ కనబడతారండి. ఎవరు? అర్మతయి అండ్ నికోదేం. యేసు ప్రభుని రహస్యంగా వెంబడించారు. రహస్యంగా వెంబడించడానికి గల కారణం ఏంటో చెప్పండి. ఒకవేళ బహిరంగంగా గనక వెంబడిస్తే వీరికి ఏమవుతుంది అమ్మా? చెప్పండి, ఏమవుతుంది? యూదులో పై స్థానంలో ఉన్నారు కాబట్టి వెంటనే వారు పోస్టులు తీసేస్తారు. ఈ రోజున అదే భయం మనకి కదండి. బహిరంగంగా చెప్పుకుంటున్నారా? మీ రిజర్వేషన్స్ అన్నీ తీసేస్తారు. మీరు బహిరంగంగా యేసు ప్రభు గురించి సాక్ష్యం చెబుతారా? ఒకటి తయారయ్యాడు కదండి మధ్యకాలంలో. ఏమన్నాడండి? నేను ఒక కన్నేసి ఉంచాను. నువ్వు కన్నేసి ఉంచకపోయినా దేవుడు మాత్రం నీ పైన కన్నుంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియులారా, మీరు వినండి, రాత్రివేళ రహస్యంగా ఎందుకు వెంబడించారంటే, ఒకవేళ బహిరంగంగా వారి సాక్ష్యాలు చెబితే, బహిరంగంగా గనక ప్రభువుని గురించి ప్రకటిస్తే, బహిరంగంగా గనక ప్రభువుని గురించి సాక్ష్యం చెబితే, వారి యొక్క స్థాయి లేకపోతే వారి యొక్క స్థానం ఒకవేళ ఏదైనా పోగొట్టుకుంటామనేటువంటి భయం ఉందో, లేకపోతే వారి యొక్క సమాజంలో వారిని ఏదైనా చేస్తారన్న భయం ఉందో తెలియదు, కానీ యేసు ప్రభుల వారు ఆయన బ్రతికి ఉన్న కాలంలో సేవ చేస్తున్నప్పుడు ఈ ఇద్దరు కూడా భయముతో రహస్యంగానే వెంబడించారు తప్ప వెలుగులోనికి రాలేదు. కారణం భయం. ఏంటండి? భయం. ఈ రోజున కూడా సంఘాల్లో చాలా మందిలో ఏం కనబడుతుందంటే భయం కనబడుతుందండి. భయమే మనలను ఏం చేస్తుందంటే ప్రభువుకి దూరం చేస్తుంది. చిన్నప్పుడు మా అమ్మని అడిగేవాళ్ళు, అమ్మ దయ్యం ఎలా ఉంటుందమ్మా అని అడిగేవాళ్ళం.
ఎందుకంటే చిన్నప్పుడు ప్రియులారా మొబైల్ ఫోన్స్ కానీ ఏమీ ఉండేవి కాదండి. కరెంటు పోయిందనుకో ఎక్కడ కూర్చునే వాళ్ళం? నలుగురు ఐదు ఒకే ఇంటి దగ్గర కూర్చుని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటే రాత్రి 12 కూడా అయిపోయేదండి. పైగా ఆ కబుర్లు ఈ కబుర్లు అంటే అన్నీ ఈ ఈ ఈ ఈ విధమైన కబుర్లే చెప్పుకునేవాళ్ళం. ఒక సందర్భంలో నేను అడిగాను, అమ్మా నీకు ఎప్పుడైనా దయ్యం కనపడ్డదా అని. మా అమ్మ అంది కనపడలేదు. మీకు కనపడ్డదండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా? అప్పుడు మా అమ్మ అన్నది, దయ్యం అంటే ఏమీ కాదురా, నీ భయమే దయ్యం అంది. ఏంటి? మన భయమే మన జీవితాల్లో ముందుకు వెళ్ళనీయకుండా చేస్తుంది. ఈ రోజున సంఘాల్లో కూడా చాలా మంది భయపడి ముందుకు రావడానికి అడుగు వేయలేకపోతున్నారు. భయపడి రక్షణ కోసం దగ్గరికి రాలేకపోతున్నారు. భయపడి దేవుని కొరకు నిలవబడడానికి ధైర్యం చాలక వెనకడుగు వేస్తున్నారండి. కానీ మీకు ఒక విషయం చెప్తాను, మనము భయపడే దినాలు కాదు ఈ దినాలు, దేవుని కొరకు ధైర్యంగా నిలవబడేటువంటి సమయం ఈ సమయం. హల్లెలూయా. దేవుని కోసం రోషం కలిగి, పౌరుషం కలిగి, ఆత్మీయ వైరాగ్యమును కలిగి ప్రభు కోసం ధైర్యంగా నిలవబడవలసిన సమయం మనం బ్రతుకుతున్నటువంటి దినాలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో వినండి, వీరు భయముతో ఏ మాత్రం కూడా ప్రభు గురించి ప్రకటించడానికి కానీ, ప్రభు గురించి సాక్ష్యం చెప్పడానికి కానీ బహిరంగంగా రాలేదు. కానీ రహస్యంగా వీరు ఏం చేస్తున్నారంటే వెంబడిస్తూనే ఉన్నారు. ఇలాంటి భయపడినటువంటి వీరు, మీరు గమనించండి ప్రియులారా, వీళ్ళు భయపడినప్పుడు శిష్యులందరూ కూడా ధైర్యంగా వెంబడించారు. సార్ అవును కదండి. వీరు భయపడి లోపలుండిపోయినప్పుడు శిష్యులందరూ కూడా యేసు ప్రభుని వెంబడిస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, భయముతో శిష్యులు పారిపోయారండి. కానీ భయపడినటువంటి వీరు ధైర్యముతో ముందడుగు వేశారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నిశ్శబ్ద వాతావరణం ఉంది. ఇంకా 12 మంది వెంబడించిన వారు అందరూ అనుకున్నారు ఇంక యేసు ప్రభు మరణించేశాడు, యేసు ప్రభులు వారు చనిపోయారని, ఎంతవరకు ఆయనతో తిరిగామనుకుని ఆయన ఇంకా లేడు అనుకుని దూరం అయిపోయారు. కానీ ఆ సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క మరణము తర్వాత ఆయనను సమాధి చేయడానికి ధైర్యముగా అడుగు వేసిన వారు ఎవరైనా ఉన్నారని అంటే, ఇక్కడ కనబడే 2 అధికారులు, నికోదేము, అరమతయి, యోసేపు. మీరు గమనించండి, ఆ సమయంలో వారికి ధైర్యం ఎలా వచ్చింది అంటే, ఆ ధైర్యం ఎలా వచ్చిందంటే దేవుడే ఆ సమయంలో వారికి ధైర్యాన్ని అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు వరకు వెనకడుగు వేసినటువంటి వీరు ఇప్పుడు ధైర్యముతో, నా ప్రియ దేవుని బిడ్డలారా, పిలాతు దగ్గరికి వెళ్ళి అక్కడ యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు గురించి, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క శరీరమును తీసుకుంటామనేటువంటి ఆలోచనతో వెళ్ళారండి. అందుకని 38వ వచనం యోహాను సువార్త 19:38లో కనబడుతుంది, యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన యోసేపు అని కనబడుతుంది. యూదుల భయము వలన రహస్యంగా వెంబడించాడు. కానీ ఆ సమయంలో భయం అనేటువంటిది బయటికి పోయింది, భయం అనేటువంటిది తొలగిపోయింది. ధైర్యంగా యేసు ప్రభు కొరకు, ఆ సమాధి కార్యక్రమము కొరకు ఈ 2 భక్తులు పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని తీసుకుని వచ్చారండి. అంటే నిశ్శబ్దంలో కూడా ప్రభు ఏం చేస్తాడనంటే పని చేస్తాడు. సాధారణంగా చూడండి, నిశ్శబ్దమైన వాతావరణం ఉందనుకోండి, మనకి ఏమేస్తుంది? భయం వేస్తుంది. ఇప్పుడు ఎలా చాలా బాగుంది వెలుగుగా, మధ్యరాత్రి 12 గంటలు ఉంటుందండి, చెమ్మ చీకటి ఉంటుంది. ఆ టైంలో పిన్నీస్ కింద పడినా మనకి ఏమి వినబడుతుంది? సౌండ్ వినబడుతుంది. అలాంటి అర్ధరాత్రి కాల సమయంలో నిశ్శబ్దంగా ఉండేటువంటి ఆ సమయంలో బయట రోడ్డు మీద తిరగలుగుతాం? మనం తిరగలేం. ఎందుకంటే భయం అనేటువంటిది కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో కూడా మన జీవితాల్లో అన్ని ద్వారాలు మూయబడిన సమయంలో, ఏ పరిస్థితులు మనకు అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఏం కలుగుతుందంటే, అలాంటి పరిస్థితుల్లో ఎవరు మనకు సహాయం చేయలేని పరిస్థితుల్లో మనకు కలిగేటువంటిది ఏంటంటే భయము, భయము, భయము అనేటువంటిది కలుగుతుంది. కానీ మీరు గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఒంటరితనములో, అలాంటి భయాన్ని కలిగించే నిశ్శబ్దమైనటువంటి పరిస్థితులలో కూడా మన దేవుడు పని చేస్తానే ఉంటాడు మన కోసం. ఆమెన్, హల్లెలూయా. ఈ రాత్రి సంఘంతో మాట్లాడుతున్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము భయాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుడు మన కొరకు పని చేస్తున్నాడు కనుక ఆ దేవునిని బట్టి మనం ధైర్యము కలిగి ముందడుగు వేయాలండి. హల్లెలూయా. 2 చేతులు పైకి చెబుదాం, హల్లెలూయా. ధైర్యము తెచ్చుకొని మనం పని చేయాలి. ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు రానివ్వండి, కానీ దేవుడు మన కొరకు పని చేస్తాడు.
పరిశుద్ధ గ్రంథాన్ని మీరు ఆలోచన చేస్తే అలాంటి నిశ్శబ్దమైన వాతావరణ పరిస్థితులు, శ్రమలు ఎదురైన ఈ సంఘానికి, కష్టాలు ఎదురైన ఈ సంఘానికి సంఘపక్షంగా మాట్లాడేవారు ఎవరూ లేరు. కానీ ఆ సమయంలో సంఘానికి ధైర్యం ఇచ్చి సంఘపక్షంగా దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యం అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకసారి మీరు అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి ఆ 9వ అధ్యాయం మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రారంభం ఎలా ఉంటుందండి. పౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని నెడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి ఏమడిగాడండి? పత్రికలు అడిగాడు. అంటే సౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులైన వారిని చెప్పండి ఏం చేయాలి? చంపాలి. క్రైస్తవులైన వారిని హింసించాలి, సంఘాన్ని బలహీనపరచాలి. ఇంకా మనకు అర్థం కావాలనంటే క్రీస్తు యొక్క ప్రభంజనాన్ని, క్రైస్తవ్యం యొక్క విస్తరణ, క్రైస్తవ యొక్క ఉజ్జీవాన్ని నిర్జీవం చేయాలని, చల్లార్చాలని ఒక విషపూరితమైనటువంటి ఆలోచనతో సౌలు ప్రయాణం చేస్తున్నాడండి. ఎంత భయం అనేటువంటిది ఉందంటే సౌలు గురించి అననీయాతో దేవుడు మాట్లాడతాడు. అననీయాతో ప్రభువే మాట్లాడుతున్నప్పుడు అననీయ సౌలు గురించి ఏం చెప్తాడండి? 13వ వచనంలో చెప్తాడు, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు. అంటే ఆల్రెడీ క్రైస్తవులకి సౌలు అంటే ఏముందండి? భయం ఉంది. ఏముందండి? చూసారా, అసలు దేవుడే మాట్లాడుతున్నాడు అననీయతో. అప్పుడు అననీయ అంటున్నాడు, అయ్యా నువ్వు నన్నేమో సౌలు దగ్గరికి వెళ్ళమంటున్నావు. ఆ సౌలు ఎలాంటి వాడనంటే యెరూషలేములో పరిశుద్ధులకు ఏం చేస్తున్నాడు? కీడు కల్పిస్తున్నాడు. అంటే సౌలును బట్టి సంఘానికి ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. అసలు అననీయ గొప్ప భక్తుడు, దర్శనాన్ని చూస్తున్నాడు, ప్రభుతో మాట్లాడే ఒక ఆత్మీయ అనుభవంలో కట్టబడిన అననీయ సౌలు దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నాడు. అని అంటే సౌలు ఎంత క్రూరత్వాన్ని కలిగిన వాడండి. హత్య చేయడానికి కూడా వెనకడుగాడు, చెరసాల్లో వేయడానికి వెనకడుగాడు, ఇంకా క్రైస్తవులైన వారిని హింసించడానికి, సంఘాన్ని నీరు కార్చడానికి, సంఘాన్ని బాధ పెట్టడానికి, ఎలాంటి పనినైనా చేయడానికి వెనకడుగునైనటువంటి సౌలు, ఆ సౌలును బట్టి సంఘానికి భయం. అలాంటి సౌలు వస్తున్నాడు అనేటువంటి సమయంలో సంఘం ఎలా ఉంటుందంటే భయముతో ఒక నిశ్శబ్దమైన వాతావరణం. మీరు గమనించండి ప్రియులారా, దమస్కులో సంఘం అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. క్రైస్తవులందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ దమస్కులో ఉన్న క్రైస్తవులను గురించి వారిని హింసించాలని, బాధ పెట్టాలని ఈ సౌలు పత్రికలు తీసుకుని ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడండి? దమస్కుకు ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? భయం. ఇదిగో సౌలు హింసిస్తున్నాడంట, సౌలు సంఘాన్ని పాడు చేస్తున్నాడంట, సౌలు క్రైస్తవులైన వారిని హత్య చేస్తున్నాడని ఒక భయం అనేటువంటిది అలముకొంది సంఘంలో. ఈరోజు నా ప్రియులరా, ఇదే భయం సౌలు లాంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనుషుల ద్వారా నేటి సంఘాల్లో చాలా ఎక్కువ ఉందండి. మీరు గమనించండి ప్రియులరా, సౌలు లాంటి మనస్సు, సౌలు లాంటి ఆలోచనలలో, సౌలు లాంటి క్రూరమైనటువంటి తలంపులతో క్రీస్తు యొక్క ప్రభంజనాన్ని, క్రీస్తు యొక్క ఆ సువార్త, ఆ యొక్క ప్రభావాన్ని నిలిపివేయాలని చాలా ప్రయత్నాలు సౌలు లాంటి వ్యక్తులు చేస్తున్నటువంటి సందర్భంలో సంఘానికి ఏం కలుగుతుందండి? భయం కలుగుతుంది. ఇంతకుముందు మనం అనుకున్నాం నార్త్ ఇండియాలోనే శ్రమలు అనుకున్నాం, బట్ సౌత్ ఇండియాలో కూడా ఏమైనాయి? శ్రమలు ప్రారంభమైనాయి. మేము అన్నాం మణిపూర్ వెళ్ళామండి. మనకు జరిగిన హింసాకాండ మణిపూర్ విషయంలో భారీగా ర్యాలీ చేశాం. ఆ తర్వాత వారికి మరి సహాయాన్ని చేయడానికి నేరుగా ఆ ప్రాంతానికి మేము వెళ్ళాం. ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సంఘానికి కలిగిన హింసలు అంతా ఇంత కాదు, చాలా విపరీతమైనటువంటి శ్రమలు పడ్డారు. అదే శ్రమలు మనకు వస్తే మనం నిలబడలేమండి. కానీ అక్కడ వారు చిన్న చిన్న పిల్లలమ్మ, మీ అంత పిల్లలు తల్లిదండ్రులను పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఇంతింత పిల్లలు కళ్ళ ముందే తండ్రిని తల్లిని చంపేస్తుంటుంటే ఆ చంపుతున్న సందర్భాలు, ఆ దృశ్యాన్ని చూసి గుండె పగిలిపోయినటువంటి పిల్లలను మేము చూసినప్పుడు చాలా కన్నీరు కార్చాము. వాళ్ళ యొక్క పరిస్థితులు చూసినప్పుడు చాలా బాధ అనిపించిందండి. కొండల్లో, కోనల్లో, అడవులలో, అరణ్యాల్లో బ్రతుకుతూ ప్రాణాలు రక్షించుకోవడానికి టౌన్ వాతావరణంలోనికి వచ్చేసారు.
ఇంకా తిరిగి వెళ్ళడానికి వారి ఇల్లు కానీ వారి స్థలాలు కానీ లేని పరిస్థితుల్లో ఆ మణిపూర్ ప్రాంతంలో ఆ కుకీస్ తెగకు చెందినటువంటి క్రైస్తవులు ఆ కుకీస్ అనబడినటువంటి అక్కడ ఆ ప్రాంతంలో చోరాచంద్పూర్ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది కాలేజెస్లో, స్కూల్స్లో, కొన్ని ప్రాంతాల్లో కొంతమంది అయితే శ్మశానంలో కూడా తలదాచుకున్నారండి. మేము సాయంకాల సమయంలో వారి దగ్గరికి వెళుతున్నప్పుడు ప్రియులరా, వారు ఎలా ఉన్నారో చెప్పిన, అన్ని శ్రమలు ఎదురవుతున్నా, అన్ని కష్టాలు ఎదురవుతున్నా, సాయంత్రం అయ్యేటప్పటికి అందరూ ఒక చోట కూడి కుటుంబ ప్రార్థన చేస్తూ ఉన్నారండి. వారి భక్తి ఎంతో గొప్పది. శ్రమలలో కూడా సంఘం ఎలా ఉందంటే వారిని చూసి నేర్చుకున్నాం. వారిలో ధనం పోయింది, స్థలాలు పోయినాయి, ఆరోగ్యం పోయింది, ప్రాణాలు పోయింది, కానీ వారిలో ఉన్న విశ్వాసాన్ని మాత్రం ఎవరు తొలగించలేకపోయారు. సంఘానికి ఆ దినాల్లో భయం కలిగింది. మణిపూర్లోనే అనుకున్నాం, కానీ చూడండి మన సమీప ప్రాంతాల్లో కూడా అలాంటి వ్యతిరేకతలు, అలాంటి శ్రమలు వస్తూ ఉన్నాయి. అలాంటి శ్రమలు వస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మీరు గమనించండి, సంఘానికి భయం కలుగుతుంది. ఆ రోజున దమస్కులో ఉన్న సంఘానికి కూడా భయం కలిగి ఒక నిశ్శబ్ద వాతావరణం కలిగింది. ఆ నిశ్శబ్ద వాతావరణంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘానికి భయం కలిగిన ఆ సంఘమంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ప్రభువా అని దేవుని వైపుకు చేతులైతే ప్రార్థన చేస్తున్నారు. కనుక ఈ ప్రార్థనా ప్రభావం దమస్కులోనికి ఇంకా అడుగు పెట్టక మునిపే దమస్కు గేటు దగ్గరే సౌలును దేవుడు దర్శించి మాట్లాడుతున్నాడు. సౌలా, నేనెవరో తెలుసా? నీవు హింసించుచున్న యేసునే. అసలు సౌలు ఎవరిని హింసిస్తున్నాడంటే యేసుని వెంబడించే వారిని హింసిస్తున్నాడు. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నీవు నన్ను హింసిస్తున్నావు. చూడండి, ఆ నిశ్శబ్ద వాతావరణంలో తన ప్రజల పక్షంగా ఎవరు పనిచేస్తున్నారండి? దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. మీరు గమనించండి ప్రియులరా, ఈ శ్రమలు ఎదురవుతున్నప్పుడు, కష్టాలు ఎదురవుతున్నప్పుడు మీరు నేర్చుకోవాల్సిన సంఘం భయపడకూడదు. ధైర్యంగా నిలవబడి ప్రార్థనలో ఉంటే దేవుడు మన పక్షంగా పోరాడుతాడు, మన పక్షంగా పని చేస్తాడు. హల్లెలూయా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగేదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగేదనయ్యా. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన పక్షంగా దేవుడు పనిచేస్తున్నాడు, సంఘపక్షంగా దేవుడు పనిచేస్తున్నాడు. అయితే మనం ఏమనుకున్నామంటే అంతా నిశ్శబ్దంగా ఉంది కదా, ఏం జరగట్లేదు అనుకున్నాం. కానీ సంఘమా, నువ్వు ధైర్యంగా ఉండు, సంఘమా నువ్వు ప్రార్థనలో ఉండు, దేవుడు నీ పక్షంగా పని చేస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు ఆలోచన చేస్తే, మీరు ఈ రాత్రి వినండి ప్రియులారా, ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వ బ్రతుకులు బ్రతికారండి. మొర్రాను దేవుడు ఆలకించి మోషేని నిలబెట్టి వాగ్దాన దేశానికి నడిపిస్తున్నప్పుడు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు ఇశ్రాయేలు. కరెక్ట్గా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారండి. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి వెనకాలేమో ఫరో సైన్యం తరుముతుంది, ముందేమో ఎవరున్నారు? ఎర్ర సముద్రం. అంటే చెప్పండి, వెనకాల మరణమే, ముందు మరణమే. ఆ మధ్యలో ఎవరున్నారు? ఇశ్రాయేలీలు ఉన్నారు. మీరు గమనించండి, ఆ సమయంలో ఇశ్రాయేలీలు ప్రజల యొక్క మనసు ఎలా ఉందంటే, అప్పుడే చూసారు కండి, దేవుడు ఐగుప్తు ప్రజలకు చేసిన ఐగుప్తు దేశంలో చేసిన సూచక క్రియలు చూసి ధైర్యంగా ఉండవలసినటువంటి వీరు ధైర్యాన్ని కోల్పోయి ఏమంటున్నారు? సనుగుకోవడం ప్రారంభించారు. అయ్యా మోషే, ఐగుప్తులో సమాధులు లేవన్నా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేస్తావు అంటే అర్థం ఏంటంటే, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా ఏంటండి? మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చావా? ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా ఐగుప్తు దేశంలో మేము బ్రతుకుతున్నామే, అలాంటి బ్రతుకును పాడు చేసి మమ్మల్ని ఇక్కడ మోసం చేసి చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చావంటే మోషే ప్రార్థన చేస్తాడండి. మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఓరకనే, చెప్పండి ఏమన్నాడండి? ఓరకనే నిలిచు. అంటే అర్థం ఏంటి? పెద్దగా మీరేమైపోవద్దు. వెనకాల మరణమున్నా, ముందు మరణమున్నా మీరు ఎలా ఉండాలి? ఓరకనే నిలిచి ఉండండి. చుట్టూ ఆ నిశ్శబ్ద మరణకరమైన వాతావరణాలు, భయాన్ని కలిగించే పరిస్థితులు మీ ముందు ఉన్నప్పటికీ, ఆవరించబడినప్పటికీ, మరణకరమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో నీవు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా ఆ రోజు మోషేతో చెప్తున్నాడు, నువ్వు ఓరకనే నిలిచి ఉండి దేవుని రక్షణ. ఆ నిశ్శబ్దమైన వాతావరణం అండి,
ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మోషేతో దేవుడు మాట్లాడి, నీ చేతిలో ఉన్న కర్రను పైకి ఎత్తంతే. ఎప్పుడైతే మోషే ఆ కర్రను ఎత్తాడో ఏమైపోయిందండి? ఎర్ర సముద్రము 2 పాయలైపోయింది. ఆరిన నేలపైన ఇశ్రాయేలీయులు అందరూ కూడా దాటి వెళ్ళిపోయారు. అంటే మనం ఆలోచన చేస్తే ప్రియులరా, ఆ నిశ్శబ్దమైన పరిస్థితులలో కూడా ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడానికి దేవుడు పనిచేశాడు అక్కడ. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా, ఎన్ని ప్రతికూలతలు ఉన్నా, ఎవరు నీతో మాట్లాడకపోయినా, ఒక ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తున్నా, ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసాన్ని పైకెత్తి పట్టుకో. ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసాన్ని పైకెత్తి పెట్టుకో. ఆ ఒంటరితనంలో, నిశ్శబ్దమైన ఆ వాతావరణ పరిస్థితుల్లో దేవుడు నీ కొరకు పనిచేసి, నీ ముందు ఎర్ర సముద్రం ఉన్నా, నీ వెనకాల ఐగుప్తు సైన్యమే ఉన్నా, వాటన్నిటిని సమూలంగా నాశనం చేసి నిన్ను నడిపించగలిగినటువంటి సమర్థుడు నా యేసయ్య. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. 2 చేతుల పైకి చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుందండి. అప్పుడు వరకు రహస్యంగా వెంబడించినటువంటి అర్మతయి యోసేపు, ఈ నికోదేము ధైర్యం చేసి, భయాన్ని జయించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు యొక్క దేహాన్ని తీసుకుని వెళ్ళారండి. దేనికోసం అంటే సమాధి చేయడానికి. హల్లెలూయా. కనుక నా ప్రియులరా, ఆ చివరి క్షణంలో వారు ధైర్యం చేసినట్లుగా ఈ చివరి దినాల్లో ప్రభు కోసం మనం ధైర్యంగా నిలవబడదుము గాక. చెప్తారా కొంచెం గట్టిగా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా మనం నిలవబడాలండి. నేను ఈ మాట ధైర్యంగానే చెప్తాను. ఏమండి, మన దేశంలో దేనికి చిన్న హాని కలిగినా, ఏ చిన్న దాడి జరిగినా ప్రశ్నించేటువంటి చాలామంది ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ నేటికి కూడా క్రైస్తవ్యం మీద ఎంత దాడి, ఎంత వ్యతిరేకత అనేటి, ఎంత విషపూరితమైనటువంటి పరిస్థితులు వస్తున్నప్పటికీ ఏ ఒక్కడైనా మాట్లాడాడండి అయ్యగారు? ఏమా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఏ ఒక్కరైనా మాట్లాడారా? ఏ ఒక్కరూ మాట్లాడలేదు. ఏ ఒక్కరైనా అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, ఇదిగో క్రైస్తవుల మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, దీని విషయంలో తగిన నిర్ణయాలు తీసుకోవాలని మనపక్షంగా ఎవరైనా స్వరాన్ని వినిపించిన వారు ఉన్నారా? కానీ ఒక సమయంలో మన దగ్గరికి వస్తారండి వాళ్ళు. ఎప్పుడు? అమ్మా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి అయ్యారు. ఓట్లు వేయడానికి వచ్చింది అప్పుడు అడగాలి ధైర్యంగా. మనం అడగాలి, కంపల్సరీ అడగాలండి. ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మేము మీకు ఓటు వేస్తే అసలు మాకేంటి? ఎవరైనా మాట్లాడుతున్నారా? అసలు ఏదైనా జరుగుతుందా అంటే ఏది లేదు. కానీ అలాంటి సందర్భంలో ఈ రాత్రి మీకు చెప్పేది ఏంటంటే, భయాన్ని మనము జయించి దేవుని కొరకు ధైర్యంగా నిలవబడాలండి. హల్లెలూయా. మనం ప్రార్థన చేద్దాం. మన కొరకు దేవుడు పని చేస్తాడు. ఈ లోకంలో దేవుని కొరకు కూడా మనము పని చేయాలి. ప్రభుత్వాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. రాబోయేటువంటి దినాల్లో ప్రభుత్వ ఆ యొక్క సభల్లో, చట్ట సభలలో కూడా క్రీస్తుని ఎరిగిన, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన, పౌరుషం కలిగిన క్రైస్తవులు నిలవబడుదురుగాక. ఆ చట్ట సభల్లో క్రీస్తుని గురించి తెలుసుకొని ఒక ఆత్మీయ మారు మనసు కలిగినటువంటి భక్తులైన వారు కూడా ఆ చట్ట సభల్లో నిలవబడి దేవుని ప్రజల కొరకై మాట్లాడే కృప దేవుడిచ్చునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్, హల్లెలూయా. చెప్పండి ప్రియులారా, ఆ నిశ్శబ్ద సమయంలో దేవుడు పని చేస్తున్నాడు. ఎలా పని చేస్తున్నాడు అంటే, వారిలో ఉన్న భయాన్ని తొలగించి ధైర్యపరిచి. ఇది మొదటిది. రెండవది, ఒక్కసారి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆ మాటను ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనములో మనం చదువుదాం. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు నారబట్టలు చుట్టిరి. ఇక్కడ మీరు గమనించాలండి, ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో యేసు ప్రభువునకు సేవ చేసినటువంటి కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ మాట చెప్తానండి.
యేసు ప్రభువునకు సేవ చేసినటువంటి వారు ఎవరైనా ఉన్నారనంటే పరిశుద్ధ గ్రంథంలో పేతురు యొక్క అత్తగారు కనబడుతుంది. ఒక సందర్భంలో యేసు ప్రభుల వారు పేతురు అత్తగారింటికి వెళ్ళారు. అప్పుడు పేతురు గారి యొక్క అత్తగారికి ఏముందండి? జ్వరం ఉంది. ఎప్పుడైతే ఆ జ్వరంతో బాధపడుతుందో వెంటనే యేసు ప్రభు వెళ్ళి ఆ జ్వరాన్ని గద్దించాడు. గద్దించిన వెంటనే ఆమెలో ఉన్నటువంటి జ్వరము బయటకు పోయి వెంటనే ఆమె ఏం చేయడం ప్రారంభించింది? యేసు ప్రభువునకు పరిచర్య చేయటం అనేటువంటిది ప్రారంభించింది. మార్కు సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తాం. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరం ఆమెను వదిలేను గనుక ఆమె ఏం చేసిందండి? పరిచారము చేస్తుంది. యేసు ప్రభునకు పరిచారం చేస్తుంది. అంటే ఏం చెప్తామంటే యేసయ్యకు సేవ చేసినటువంటి ధన్యత పేతురు అత్తగారు పొందుకుంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే మార్తా మరియల గృహం. మార్తా మరియలు కూడా యేసు ప్రభుకి ఏం చేశారంటే పరిచారము చేశారు. అంటే ఇలా చెప్పుకుంటూ వెళితే అలాగున శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో చూడండి, యేసు ప్రభువునకు సేవ చేసి పరిచారం చేసిన వారు చాలామంది ఉంటారు. కానీ ఆయన మరణించిన తర్వాత, హల్లెలూయా, ఆయన మరణించిన తర్వాత ఆయనకు సేవ చేసే ధన్యత ఎవరికి దక్కిందండి? బతికుండగా చాలామంది చేశారు. ఏమండి, బతికుండగా సేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆయన మరణించిన తరువాత ఆ కల్వరి శిలువ పైన ఒక మాంసపు ముద్దగా, ఒక రక్తపు ముద్దగా ఆయన దేహము ఉన్నప్పుడు అందరూ భయముతో వెనకడుగేశారు. కానీ రహస్యంగా వెంబడించిన వీరు ధైర్యంతో అడుగు వేయడం మాత్రమే కాదండి, ఆ శరీరాన్ని తీసుకొని ఎలాంటి సేవ చేస్తారనంటే, నేనేమంటానంటే ప్రేమతో సేవ చేస్తారండి. ఇది సంఘం నేర్చుకోవాలి. బ్రతికున్నప్పుడు ఎన్నైనా చేస్తాం, కానీ అక్కడ యేసు ప్రభుకి అర్మత యోసేపు నికోదేము ఆ యేసు ప్రభు యొక్క దేహానికి సేవ చేస్తున్నారండి. అసలు ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా ఇది. అసలు యేసు ప్రభు యొక్క దేహం పైన అసలు కొంతైనా ఎక్కడైనా చర్మం కనబడుతుందండి? లేదు. ఒక భక్తుడు అన్నాడు, యేసు ప్రభు సిలువ పైన ఉన్నప్పుడు ఆ మరియమ్మ గారు యేసు ప్రభువుని చూస్తూ ఉంటుంటే మరియ తల్లి కంటండి ఒక రెడ్ కర్టీన్ కనబడినట్టుగా యేసు ప్రభు కనపడ్డాడంట. అంటే అంతగా గాయపరచబడ్డాడు. ఇంకా ఆ శరీరం పైన చర్మం అనేటువంటిది ఏది లేదండి, శరీరంలో రక్తం అనేది ఏది లేదు. మొత్తం మన కొరకు ఆయన కార్చాడు. మధ్యాహ్నం 3 గంటల వేళ ఆయన ప్రాణాన్ని విడిచిన తర్వాత వీరు వెళ్ళి ఆ యొక్క పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ పర్మిషన్ తీసుకుని ఆ దేహాన్ని తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నారంటే సుగంధ ద్రవ్యాలను పోస్తూ యేసు ప్రభు సమాధి కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. అంటే అక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే రహస్యంగా వీరు వెంబడించినప్పటికీ వీరు ప్రేమతో సేవ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. మీరు గుర్తుపెట్టుకోండి ప్రియులారా, సంఘానికి నేర్పే పాఠం ఏంటంటే భక్తులు చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమం ఎవరు చేయాలండి? సేవ చాలా కొంతమంది ఏం చేస్తారనంటే మీరు గమనించండి, కొంతమంది కొన్ని ప్రత్యేకమైన సందర్భాలకే వస్తారండి. చనిపోయినప్పుడు వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, పెళ్ళికి వచ్చేవారు కొంతమంది ఉంటారు, పండక్కి చర్చికి వచ్చేవాళ్ళు ఒక్కొక్క సందర్భంలో ఆయా సందర్భాలకి వాళ్ళు అటాచ్ అయిపోయి ఈ సందర్భంలోనే మేము వెళ్ళాలన్నట్టుగా ఉంటారండి. కానీ ప్రియులారా, ఇక్కడ మాత్రం మనం నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయ పాఠం ఏంటంటే ఈ నికోదేము అర్మత యోసేపు యేసు ప్రభులు వారు చనిపోయిన తర్వాత వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే యేసు ప్రభునకు ప్రేమతో సేవ చేస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా మీరు ఆలోచన చేస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినమాట, భక్తి గల మనుషులు స్టెఫనుని ఏం చేశారండి? సమాధి చేయడానికి ఎలాంటి వారు కావాలండి? భక్తి కలిగినటువంటి మనుషులు. అంటే సంఘం కూడా నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయ పాఠం ఏంటంటే ధైర్యంగా నిలవబడాలి. రెండవది ఏంటంటే
ఇక్కడ ప్రభువునకు సమాధి కార్యక్రమం జరుగుతుంది కదా, ఆ సమాధి కార్యక్రమాన్ని జరిగించే సందర్భంలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే సమాధి చేసేవారు ఎవరంటే భక్తులు. స్టెఫను చనిపోయినప్పుడు ఆ సమాధిని చేసేవారు ఎవరండి? భక్తులు. కానీ నేటి దినాల్లో సమాధి చేసేవారు ఎవరు? పాస్టర్ గారే ఉంటారండి అక్కడ. కానీ పాస్టర్ గారి మీద అజమాయిష్ చేసేది ఎవరండి? ఆ టైంలో ఫుల్గా వేసి వచ్చేస్తారు. పాస్టర్ గారిని ప్రార్థన చేయనిస్తారమ్మా, పాస్టర్ గారిని పాట పాడినిస్తారా? ఇంకా కాసేపు అవకాశం ఇస్తే పాస్టర్ గారిని కూడా పక్కకి అంటే వీళ్ళే ప్రార్థన చేస్తారండి అక్కడ. లోపల ఉంది అలా పనిచేస్తుంది, మరి ఏం చేస్తాం? పాస్టర్ గారిని చాలా సందర్భాలు భయపెట్టారు. చాలు ఇంకా అంటారు. ఎందుకంటే అలాంటి అసలు వాక్యము కనుక మనము గమనించగలిగితే, వాక్యాన్ని కనుక మనము గ్రహించగలిగితే, సమాధి కార్యక్రమం సంఘం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రీస్తునందు మృతునందునటువంటి వారి యొక్క సమాధి కార్యక్రమం భక్తి పరుల ద్వారా పరిశుద్ధ గ్రంథంలో జరిగింది. సంఘంలో కూడా అలాగే జరగాలి. అంటే సంఘంలో ఉన్న వారందరూ ఎలా ఉండాలంటే భక్తులుగా ఉండాలండి. అది మనం నేర్చుకోవాల్సింది. ఆమేన్, హల్లెలూయా. భక్తిహీనత అనేటువంటిది ఉండకూడదు. భక్తులుగా మనం మార్చబడాలి. ఏ కార్యక్రమమైనా భక్తితోనే చేయాలి, ఏ కార్యక్రమమైనా ప్రేమతోనే చేయాలి. అంటే మనం నేర్చుకునే రెండవ అంశం ఏంటంటే వారు ప్రేమతో సేవ చేస్తున్నారు యేసు ప్రభుకి. చక్కగా ఆయన గాయాలన్నీ కడిగి ఆ గాయాల్లో సుగంధ ద్రవ్యాలను పెట్టి ఆ సమాధి కార్యక్రమం కోసం యేసు ప్రభుని సిద్ధపరుస్తున్నటువంటి సేవ. ఆమేన్, హల్లెలూయా. అక్కడ యేసు ప్రభు అన్నాడు, ఈమె నా సమాధి కార్యక్రమం కొరకు ముందే నన్ను అభిషేకించిందని మరియ గురించి చెప్తే, ఇక్కడ నిజంగానే మరణించిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో యేసు ప్రభుని సమాధి కొరకు సిద్ధపరుస్తూ సేవ చేస్తూ ఉన్నారు. సంగమా, ఈ రాత్రి మీరు గమనించండి, రహస్యంగా వెంబడించిన వారే అలా సేవ చేస్తే, మరి బహిరంగంగా మనం వెంబడిస్తూ ఈ తరములో ఉన్నటువంటి మనం ఎంత సేవ ప్రభు కోసం చేయాలి, ఎంత సేవ ప్రభువు కోసం మనము చేయవలసినటువంటి అవసరత ఉంది. సంఘము యొక్క సేవ మీకు చెప్పాలంటే మొట్టమొదటిగా ప్రభువు సంఘానికి అప్పగించినటువంటి సేవ ఏంటంటే, మీరు సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి? సువార్త చెప్పాలి. ఇది ప్రభు మనకు అప్పగించినటువంటి సేవ. ఆ రోజున నికోదేము, ఆ అర్మత యోసేపు ప్రేమతో ఎలాగున ఆయనకి సేవ చేశారో, ఈ కడవరి దినాల్లో కూడా అదే విధంగా ఒక సమర్పణతో ప్రేమతో యేసయ్య సేవ సంఘము ఎలాగున చేయాలండి. స్వార్థ కోసం వెళ్ళాలి. మా అన్నయ్యోలు వేదకుమార్ గారు, వారికి ఒక టీం ఉంది. ఆ టీము నుంచి ఎన్నో ప్రాంతాలు ఎక్కడికి వెళ్తారండి? స్వార్థ సేవ కొరకు వెళ్తారు. నిజమే, సంఘముగా మీరు కూడా ఎంతో ప్రోత్సాహపరుస్తూ, ఎంతగానో ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ, వస్త్రాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవసరతలు కానివ్వండి, మీరందరూ చేస్తున్న ప్రోత్సాహం, మీరందరూ ఇస్తున్న సపోర్ట్ను బట్టి అలాగున అనేక ప్రాంతాలు వెళ్ళి బలమైన సువార్త చేస్తూ ఉన్నారు సేవ. నేను అడిగే మాట ఏంటంటే, మన పాస్టర్ గారు చేస్తే సరిపోద్దా? మనం చేయవసరం వద్దా? చెయ్యాలి. సువార్త సేవలో మనం ముందుకు వెళ్ళాలి. సంఘానికి క్షేమం కలగాలనంటే సంఘంలో ఉన్న వారందరూ కూడా స్వార్థికులుగా ప్రతిదినం ఎవరికో ఒకరికి సువార్త మనము చెబుతూనే ఉండాలండి. నువ్వు ఉద్యోగంలో ఉన్నావా? నీ ఉద్యోగంలో ఎవరికో ఒకరికి ప్రేమతో సువార్త చెప్పు. నువ్వు ఎక్కడికైనా పని చేస్తున్నావా? పనిలో సువార్త చెప్పు. నువ్వు చదువుకుంటున్నావా? నువ్వు చదువుకున్నటువంటి ఆ స్థలాల్లో నీ స్నేహితులకు సువార్త చెప్పు. సువార్త చెప్పడం అంటే ఏంటి? యేసయ్య నీ పాపముల కొరకు మరణించాడు. ఆయన సిలువలో మరణించి మరలా తిరిగి లేచి పునరుద్ధానుడిగా పరలోకమునకు వెళ్ళాడు. ఆయన అతి త్వరలో రాబోతున్నాడు కనుక నువ్వు పరలోకానికి వెళ్ళాలనంటే ఆ యేసయ్య రక్తము చేత నువ్వు కడగబడాలి. యేసయ్య క్రీస్తుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావని సువార్త చెప్పడం ఎంత పని అండి, చిన్న పని. సంఘములో ఇలాంటి సేవ జరగాలి. స్థానికంగా ఈ జీడిఎం సంఘంలో కూడా ఈ క్షేమాభివృద్ధి కూడికల ద్వారా స్వార్థ సేవ చేసే సువార్థికులు లేపబడుదురుగాక. చెప్తాం గట్టిగా ఆమేన్, హల్లెలూయా. ఎవరో ఒకరు సమర్పించుకుని, ఇదిగో నేను ఈ రోజున పలానా కేసుదాస్ పాలెం వెళ్తాను, లేకపోతే పలానా ఇదిగో అంతర్వేది ప్రాంతం, లేకపోతే పలానా మూడుతుములు ప్రాంతం, లేకపోతే సగినేటి పల్లంకి వెళ్తాను, లేకపోతే అప్పనరావులంకి వెళ్తాను. ఏదో ఒక ప్రాంతం, కనీసం వారానికి ఒక్కరోజైనా ఏదో ఒక ప్రాంతం వెళ్ళి ఆ ప్రాంతంలో సువార్త చెప్పాలని తీవ్రత మనలో రావాలి. అలాంటి సేవ సంఘంలో జరగాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ క్షేమాభివృద్ధి కూడికల ద్వారా ప్రభు యొక్క మనసులో ఉన్న మాట కూడా అదే.
దైవజనులు ఎలాంటి అభిషేకాన్ని కలిగి, ఎలాంటి సమర్పణ కలిగి, ఎలాంటి వైరాగ్యము కలిగి పరుగు పెడుతూ ఉన్నారో అదే వైరాగ్యం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిలో ట్రాన్స్ఫర్ అగునుగాక. హల్లెలూయా. ప్రేమతో చేయాలండి సేవ. రెండవది, ఒకటి సువార్త సేవ, రెండవది నేను చెప్పగలుగుతాను ప్రియులారా, ఆత్మీయ అనుభవాలను బట్టి సంఘ సేవ చేయాలి. ఏం చేయాలి? సంఘ సేవ. వారు ప్రేమతో సేవ చేస్తారు యేసు ప్రభు. ఇక్కడ కూడా మనం చేయాలి సేవ, స్వార్థ సేవ. రెండవది సంఘ సేవ. చెప్పండి ఏంటండి? సంఘ సేవ. ఏంటి సంఘానికి మనం చేసే సేవ ఏంటుందంటే తప్పనిసరిగా ఉంది. సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలనంటే తప్పనిసరిగా ప్రార్థనలు జరగాలి. విశ్వాసులైనటువంటి వారు కూడా సేవ చేయాలి. ఎలాంటి సేవ చేయాలి? మీరు చేస్తున్నారు, మీరు చేయట్లేదు నేను అంటలేదు. విశ్వాసులు చేయవలసినటువంటి సేవ పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు పౌలు గారు చెప్తూ వచ్చారు. మెట్టుకు ప్రియులారా, సంఘ పరిచర్య ఇక్కడ జరుగుతుంది. ఈ పరిచర్య జరుగుతున్నప్పుడు నిజంగా మనం ఆలోచన చేస్తే మందిరాన్ని శుభ్రం చేయడం అనేటువంటిది ఒక సేవ. హల్లెలూయా. మా మందిరంలోనండి గడిచిన కొన్ని నెలలుగా వారానికి ఒక కుటుంబానికి అప్పచెప్పేస్తాను. ఆ కుటుంబం వచ్చి ఆ రోజు మందిరాన్ని చూడాలి. ఆ కుటుంబం వచ్చి మందిరం అంతా శుభ్రం చేసి ఆదివారం కొరకైనటువంటి ఏర్పాట్లు ఆ కుటుంబమే చేయాలి. అంటే ఆ కుటుంబంలో భార్య ఉంటాడు, భర్త ఉంటాడు, భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, పిల్లలు అందరూ వచ్చి మందిరపు సేవ చేయాలి. ఏం సేవ అంటే నిలవబడి పాటలు పాడడం కాదు, మందిరాన్ని శుభ్రము చేసేటువంటి సేవ. ఎందుకు అలా అంటానంటే ఆ సేవ మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైందండి. మందిరమును పరిశుభ్రంగా ఉంచుకోవడం, మందిరాన్ని చక్కగా శుద్ధీకరించుకోవడం, అలంకరించుకోవడం అది గొప్ప భాగ్యం మనకి. హల్లెలూయా. కనుక ఇలాంటి సేవ తప్పనిసరిగా మీ జీవితాల్లో ఈ సంఘంలో కూడా జరుగుతుంది. రాబోయేటువంటి దినాల్లో ఆ సేవ ఆగిపోకుండా ఇంకా అనేక మంది పురుకొల్పబడి దేవుని మందిరము కొరకు ముందుకు వచ్చుదురుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఇంకెలా చెప్పుకుంటూ వెళితే చాలా ఆత్మీయ అనుభవాలు ఉంటాయి. అయితే ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రభు యొక్క సేవ మనము చేయాలి. సువార్త సేవ చేయాలి, మందిరపు సేవ చేయాలి, ప్రార్థనా సేవ చేయాలి, వాక్యపు సేవ చేయాలి. ఇలా చెప్పుకుంటే అనేకమైన సేవలు ఉన్నాయి. కనుక మనము చేసే ఏ సేవ అయినా ప్రేమతో మనము చేయుదుముగాక. దైవజనునికి మనము సహకారులుగా ఉండడం ఒక సేవ. దైవజనునికి ప్రోత్సాహపరచడం ఒక సేవ. అలాగున ఏక మనసుతో ఎలాగైతే మనం ముందుకు వెళతామో అప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిశ్శబ్దంలో కూడా దేవుడు పని చేస్తున్నాడు. ఆ పని చేసే సందర్భాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. కనుక ఆ సందర్భం ఎలా ఉందంటే వారు భయాన్ని జయించారు. రెండవది ప్రేమతో సేవ చేస్తున్నారు. మూడవది అక్కడ మీరు ఆలోచన చేయండి, 41వ వచనంలో ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడు ఉంచబడని ఒక క్రొత్త సమాధి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను. కనుక ఆ దినమున యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఇక్కడ మూడవది మనం నేర్చుకునేటువంటి విషయం, ఒకటి భయాన్ని వారు జయించారు, ప్రేమతో వారు సేవ చేస్తున్నారు. మూడవది ఇక్కడ మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే విశ్వాసముతో వారు నిలవబడ్డారండి. హల్లెలూయా. విశ్వాసంతో నిలవబడ్డారు. వీరు వాక్య లేఖనాలు ఎరిగిన వారు గనుక యేసు ప్రభు గురించి చెప్పబడినటువంటి ప్రవచన నెరవేర్పుగా ఆయనను ఎక్కడ పెడుతున్నారంటే ఒక సమాధిలో ఆయనను పెడుతున్నారు. ఏంటండి ఆ సమాధిలో ఎప్పుడునో ఎవరును పెట్టరు. అదొక క్రొత్త సమాధి. ఆ సమాధి సమీపములో ఉన్నది కనుక అది యూదులు సిద్ధపరిచే దినమైనందున అందులో యేసు ప్రభువును పెట్టారు. అంటే మనం నేర్చుకునే పాఠం ఈ వచనములో అక్కడ వారు విశ్వాసముతో ప్రభువు కొరకు నిలవబడినట్టుగా మనకు కనబడుతుందండి. అంటే మిగిలిన వారందరూ ఏమైపోయారంటే జారిపోయారు, పడిపోయారు. కానీ ఈ నిశ్శబ్ద సమయంలో నిలవబడినటువంటి భక్తులు నికోదేం అండ్ అర్మతై యోసేపు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. మన జీవితాల్లో మరి అలాగున వ్యతిరేకతలున్న
ఎన్ని అపాయకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం విశ్వాసంతో నిలవబడగలుగుతామా? మనం విశ్వాసంతో నిలవబడితే ప్రియులరా, ప్రభు గొప్ప కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే మనం రుచి చూస్తే ఆ మాధుర్యం ఏంటో మనకు అర్థమవుతుంది. మా చర్చిలో ప్రతి నవంబర్కి కూడా మేము మీటింగ్స్ పెడతాం. నవంబర్ అనేటప్పటికి మాకు చెప్పకుండా ఒక అతిథి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడండి మమ్మల్ని పలకరించడానికి. ఆ అతిథికి వాతావరణ శాఖ ఒక అద్భుతమైన పేరు పెడుతుంది. ఏంటండి ఆ పేరు? తుఫాన్. ఏంటండి? తుఫాన్. ఎప్పుడు ఎప్పుడు మేము పిలమండి అండి ఎప్పుడు కూడా. మా మా మీటింగ్స్ అందరిని పిలుస్తాం, కానీ వాడికి మాత్రం ఆహ్వానం మేము. కానీ మేము ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వస్తానన్నట్టుగా అందరికన్నా ముందు వచ్చేస్తాడు. అందరికన్నా ముందు వచ్చేసి మమ్మల్ని ఏం చేస్తాడంటే అసలు నిద్ర లేకుండా చేస్తాడు. చాలామంది అంటారు, పాస్టర్ గారు ఎందుకండి మాకు ఎలాంటి బాధ? అందరూ చక్కగా ఫిబ్రవరిలోనూ జనవరిలోనూ మీటింగ్స్ పెట్టుకుని హ్యాపీగా చేసుకుంటుంటే మీరు మాకు నవంబర్లో పెట్టి మాకు నిద్ర లేకుండా చేసేస్తున్నారు ఎందుకని అని అంటారు. ఎందుకు మీరు అప్పుడే పెడతారు? మంచిగా వాతావరణం ఉన్నప్పుడు పెట్టొచ్చు కదా అని చాలామంది చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. మంచిదేనండి, వారికి క్షేమం కోరి చెప్తున్నారు. కానీ నేను ప్రారంభించింది కూడా నవంబర్లోనే. ఇంతకాలం నవంబర్లోనే సభలు జరిగాయి. కొద్దిపాటి వర్షాలు వచ్చినాయి, కానీ ఎప్పుడు కూడా సభలు ఆగలేదండి. నేను వ్యక్తిగతంగా చెప్తున్నానని అనుభవించి, అలాంటి వాతావరణం అనుకూలించకపోయినా మనుషుల ద్వారా వ్యతిరేకత ఎదురైనప్పటికీ కూడా విశ్వాసముతో దేవుని పక్షంగా నిలవబడిన సందర్భాల్లో దేవుడు ఎన్నో గొప్ప విజయాలు మాకు ఇచ్చాడండి. పోయిన సంవత్సరం మీటింగ్స్ అనేటువంటి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఒక భయంకరమైనటువంటి తుఫాన్. ఆ తుఫాను కూడా ఎక్కడ తీరం దాటుతుందంటే మన అంతర్వేద అన్నాడు ఒకరోజు, ఏమండి మీరు నిద్రట్టిందో లేదో నాకు తెలియదు అమ్మ, ఎంతమంది నిద్రయ్యారో మాకు తెలియదు. ఒక్కొక్కడు ఒక్కొక్క నచ్చింది స్టేటస్ ఎట్టేసేవాడు అండి, నచ్చింది ఫేస్బుక్లో ఎట్టేసేవాడు. కొంతమంది ఏమో ఇదిగో కేశుదాస్ పాలము అంతర్వేద మధ్యలో తీరం దాటుతుంది, తీరం దాటేటప్పుడు అంతర్వేద అంతా పోతుంది అన్నట్టుగా ఒకరు పెట్టేవారు. తర్వాత కాకినాడ అని పెట్టేవాడు, ఒకడేమో మచిలీపట్నం అని పెట్టేవాడు. ఏదైనప్పటికీ కూడా ఏ ప్రాంతం అయినప్పుడు కూడా తీర ప్రాంతం మందే కాబట్టి ఎక్కువ నష్టం కలుగుతుంది. సో అలాంటి పరిస్థితులు, వ్యతిరేకత అంటే చాలా భయంకరమైన పరిస్థితులు అండి. ఇంకా సభలు జరగడానికి ఎన్నో రోజులు, 4-5 రోజులే ఉన్నాయి. ఆ 4-5 రోజుల్లో తీరం దాటేటువంటి సమయంలో భయంకరమైనటువంటి వర్షం, భయంకరమైనటువంటి పెనుగాలులు వచ్చినాయి. చాలామంది అనుకున్నారు ఈ సంవత్సరం మీటింగ్స్ ఆగిపోతాయేమో అని. చాలామంది అనుకున్నారు మీటింగ్స్ ఆగిపోతాయేమో, ఈ సంవత్సరానికి జరగవేమో, పోస్ట్ పోన్ చేస్తారేమో అని అనుకున్నారు. కానీ ప్రియులారు, మీరు నమ్మినా నమ్మండి, అలాంటి జోరు వానలో కూడా మేము పనిని ఆపలేదండి. ఆ పని కొనసాగించాం. ఆపలేదు పని, విశ్వాసంతో కొనసాగించాం. అక్కడ పని వారు కూడా ఆ వర్షంలో తడిసిపోతూనే ఆ టెంట్ అంతా కూడా, ఆ షెడ్ అంతా కూడా ఏర్పాటు చేశారు. ఒక్క 2 రోజులు ఆగింది పని ఆ గాలుల వల్ల. ఆ వర్షం తగ్గిందని ఆ గాలులు ఆగిపోయినాయి. మీరు నమ్మితే నమ్మండి, తీరం దాటిన ఆ వర్షం ఆగిన 3-4 రోజులకి ఆ ప్రాంగణం అంతా ఎలా ఉందంటే ఆరిన నేలగా దేవుడు చేసేశాడు. హల్లెలూయా. అసలు ఈ సభలు జరగవేమో అనుకున్నారు, కానీ విశ్వాసముతో ఆయన పక్షంగా నిలవబడినప్పుడు ప్రజలకు ఆశ్చర్యమైనటువంటి రీతిలో సభలను దేవుడు మహిమకరంగా జరిగించాడు. ఎందుకని అంటున్నానంటే, ఆ రోజున అర్మత, యోసేపు, నికోదేము విశ్వాసముతో నిలవబడ్డారు, ధైర్యంతో నిలవబడ్డారు, ప్రేమతో సేవ చేశారు. కనుక ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో వారిని చూస్తున్నాం. ఈ రాత్రి వేళ నా ప్రియమైన సంగమా, నీవు నేను విశ్వాసముతో నిలవబడగలుగుతున్నామా, లేకపోతే కష్టాల్లో జారిపోతున్నామా? ఈ రాత్రి నేను ముగిస్తూ ఈ మాట చెప్తున్నాను. మనం విశ్వాసముతో నిలవబడితే విశ్వాసమునకు కర్త అయినటువంటి ఆ దేవాతి దేవుడు మన జీవితాల్లో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. విశ్వాసమునకు కర్త అయిన దేవుడు మన బ్రతుకుల్లో ఆయన గొప్ప మేలుకరమైన కార్యాన్ని చేయడానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నేను ఇది పైకి చెప్పకూడదు, బట్ నేను చెప్పగలుగుతాను. సంఘాన్ని బలపరచడానికి మాత్రమే ఈ మాట చెప్పు.
అందరం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని దేవుని సన్నిధానంలో ఉన్న స్థలాల్లో మోకరించగలిగితే మోకరించి ప్రభు యొక్క పాదాలు చెంతకు చేరి, రాత్రికాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభులు వారు కల్వరి శిలువలో గుడ్ ఫ్రైడే రోజున శుక్రవారపు దినాన్ని మరణిస్తే, ఆ మరణించిన తరువాత ఇదిగో ఆయన సమాధి కార్యక్రమం జరిగే సందర్భంలో ఎవరు వచ్చారయ్య అంటే రహస్యంగా వెంబడించినటువంటి అర్మత, యోసేపు, నికోదేము కనబడుతారు. అక్కడ ఉన్నటువంటి లేఖనాలను బట్టి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన విషయాలు, మనము భయాన్ని జయించాలి, ప్రేమతో సేవ చేయాలి, విశ్వాసంతో మనం నిలవబడాలి. నిశ్శబ్ద సమయంలో కూడా దేవుడు మన కొరకు పని చేస్తాడండి. నిశ్శబ్దమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా దేవుడు మన కొరకు పని చేసేవాడుగా ఉన్నాడు. మనము భయాన్ని విడిచిపెడదామా? ప్రేమతో దేవుని పని చేద్దామా? విశ్వాసముతో దేవుని సన్నిధిలో మనం నిలబడగలుగుదామా? ఇదిగో ఈ రాత్రి దేవుడు నీ కొరకు పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ కొరకు పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. కళ్ళు మూసుకొని ఉన్న స్థలాల్లోనే మన 2 హస్తాలు దేవుని వైపుకు చాపి, 2 హస్తాలు దేవుని సింహాసనం వైపుకు చాపి, అయ్యా అయ్యా నాకు సహాయము చేయండి నాయన. అయ్యా నాయన, నేను కూడా భయపడి వెనకడుగు వేస్తున్నానేమో ప్రభువా, నాలో ఉన్నటువంటి భయం నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదేమో నాయన. అయ్యా ఈ రాత్రి నికోదేము, అర్మత, యోసేపు మా ముందు పెట్టారు. భయపడిన వారే ధైర్యంతో ముందుకు వచ్చినట్లుగా అయ్యా మేము కూడా అలా ముందు అడుగు వేయడానికి సహాయం చేయండి. మాలో ఉన్న భయాన్ని తీసివేయి ప్రభువా, మాలో ఉన్నటువంటి భయమును తీసివేయండి నాయన. అయ్యా మాలో ఉన్నటువంటి సాతాను సంబంధమైన, అయ్యా లోక సంబంధమైన, వ్యాధి సంబంధమైన, మరణ సంబంధమైన ప్రతి భయమును మాలో నుంచి తీసివేసి అయ్యా ఈ రాత్రి మాకు ధైర్యమునివ్వండి అయ్యా. మా కొరకు మీరు పని చేయండి, మా పక్షంగా మీరు ఉండండి అయ్యా. అయ్యా అయ్యా మాలో ఉన్న భయాన్ని మీరు తీసివేయండి నాయన. దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రభువా మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి. నీకు సేవ చేసే కృప మాకు దయచేయి అయ్యా. నీ సేవలో ముందుకు వెళ్ళే మనస్సు మాకు దయచేయి అయ్యా. నీ సేవలో మేము ముందుకు పరిగెట్టే కృప మాకు దయచేయి నాయన. మేము అన్ని పనులు చేస్తున్నామేమో, నీ పనిని మేము చేయలేకపోతున్నామేమో, నీ సేవను మేము చేయలేకపోతున్నామేమో నాయన. ఇదిగో నీ సేవ చేసే కృప మాకు దయచేయి నాయన. నీ మందసాన్ని మోసే భాగ్యమును మాకు దయచేయ. నీ సేవలో ముందుకు వెళ్ళే కృప మాకు దయచేయి నాయన. అయ్యా నీ సన్నిధిలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా విశ్వాసముతో మేము నిలవబడడానికి మాకు సహాయం చేయండి. విశ్వాసంతో నీ సన్నిధిలో నిలవబడడానికి మాకు సహాయం చేయండి అని ఈ రాత్రి యేసయ్య సహాయం కొరకు, యేసయ్య సహాయం కొరకు దేవా దేవా మమ్మలను కూడా అలాగున బలపరచు ప్రభు అని మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. ఈ రాత్రి ఇదిగో నీ జీవితానికి, సంఘానికి క్షేమం కలగాలేనంటే ఈ రాత్రి నీ సమర్పణ చాలా ప్రాముఖ్యం. నీ సమర్పణ చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు దగ్గర అడుగుదాం, ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. యేసయ్యా 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 నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా, నాకు నీవున్న ధైర్యమే కలిగేనా.
శ్రమలు శోధించినా నాకు నీవున్న ధైర్యమే కలిగేనా. ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటా. రెండు చేతులు పైకెత్తి, ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత, అందరం స్వరము తెరిచి చెబుదాం. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అవునయ్యా అవునయ్యా, మా జీవితాల్లో ప్రాణం పోయేంత వరకు, నా తుది శ్వాస విడిచేంత వరకు నీతోనే నా జీవితం అయ్యా. అయ్యా అయ్యా, నీతోనే నా బ్రతుకు ఆయన. అరుమత యోసేపు నికోదెం ఎలాగున తెగింపు కలిగి ధైర్యముతో పిలాతు యొద్దకు వెళ్ళి ఎలాగున నిలవబడ్డారో, అలాగున మాకు ధైర్యమును దయచేయనైనా. మాలో ఉన్న భయాన్ని తీసివేయండి అయ్యా. నీ కొరకు ధైర్యంగా నిలవబడే కృప మాకు దయచేయ తండ్రి. అయ్యా, వారు ఎలాగుని నీకు ప్రేమతో సేవ చేశారో, ఈ కడవరి దినాల్లో నీ కొరకు నీవు చెప్పిన నీ సేవను మేము ప్రేమతో చేయడానికి సహాయం చేయి. ఎక్కడ ఏ విధమైన సమస్యలు వచ్చినా మేము త్రొట్టిల్లిపోకుండా విశ్వాసముతో 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 అయ్యా 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 మేము నిలవబడే కృప మాకు దయచేయి. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ సమర్పణ చాలా విలువైనది. నీ సమర్పణ చాలా విలువైనది. ఈ రాత్రి ప్రభు దగ్గర ఒక మంచి సమర్పణ చేసుకో. అయ్యా, నేను నీ కోసం ధైర్యంగా నిలబడతానయ్యా, నీ కోసం నేను ధైర్యంగా ఉంటానైనా. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వ్యతిరేకతలు ఎదురైనా, అయ్యా సంఘములో ఉన్న నేను, నీ రక్తము చేత కడగబడిన నేను వెనకడుగు వేయను ప్రభువా. ధైర్యంగా నిలబడతానయ్యా. నీ సేవ నేను చేస్తానయ్యా. విశ్వాసముతో నేను నిలబడతాను ప్రభువా అని ఈ రాత్రి ఒక బలమైన తీర్మానంతో మనం ముందుకు వెళదామమ్మా. బలమైన తీర్మానంతో ఈ రాత్రి మనం ముగించుకుని వెళదాం. దేవుడు నిత్యంగా ఈ రాత్రి నీ జీవితాల్లో కార్యం చేయబోతున్నాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన స్థానిక సంఘము ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలలో దేవా, ఈ చివరి దినపు కూడికను అయ్యా తండ్రి మీ నామంలో అయ్యా ప్రారంభించినప్పుడు పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. అల్పుడను బలహీనుడును నాయన, నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని ఈ రాత్రి నాయన నికోదేము గురించి, అరుమత యోసేపు గురించి, ఆ యొక్క సిలువలో మీరు మరణించిన తర్వాత జరిగిన సంభవాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ సంఘముగా కొన్ని ఆత్మీయ అనుభవాలను మేము నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు. వినిన వాక్యమును నీ బిడ్డల హృదయాల్లో అయా ఫలభరితంగా చేయండి. ఇంకా నువ్వు సంఘానికి క్షేమాభివృద్ధిని దయచేయండి. సంఘములో ధైర్యంగా నిలబడే విశ్వాసులను మీరు లేవనెత్తండి అయ్యా. నీ సేవ కొరకే సమర్పణ కలిగిన సేవకులను మీరు లేవనెత్తండి నాయన. ఎన్ని వ్యతిరేకతలు ఎదురైన విశ్వాసముతో నిలవబడే విశ్వాస యోధులను సంఘ క్షేమాభివృద్ధి కొరకే మీరు లేవనెత్తండి నాయన. మీరు మహిమ పొందుకోనమని స్థానిక సంఘ కాపరి గారిని, వారి కుటుంబమును, సంఘ పెద్దలను, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అలాగే చిన్న ప్రార్థన చేసుకుందాం. రాత్రి ఇంతవరకు దైవజనుడు దేవుని పక్షాన్ని నిలువబడి మనందరితో కూడా మాట్లాడారు. ఈ 7 దినాలు సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో పరిశుద్ధాత్మ దేవుడే మన సంఘాన్ని ప్రేమించి ఒక్కొక్క దైవజనుల్లో నుంచి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం
తన ప్రత్యక్షతను, తన దర్శనాన్ని ఆయన మనతో మాట్లాడారు. 7 దినాలు కూడా ఆయన పాదాల చెంతకు చేరి ఆయన వాక్యాన్ని విన మనందరము కూడా ఈ రాత్రి ఆయన సన్నిధానమును విడిచి వెళ్ళబోయే ముందు యేసయ్యతో ఒక తీర్మానములోనికి మనం వద్దాం. యేసయ్యతో ఒక ఒడంబడికను మనం చేసుకుందాం. యేసయ్యా, ఇంతవరకు అయ్యా నీ మందిరానికి నేను వస్తూ ఉన్నాను, లోక సంబంధమైన జీవితాన్ని కూడా నేను వదిలిపెట్టలేదయ్యా. నీ మందిరానికి వస్తూ ఉన్నాను, సరి అయిన ప్రార్థన జీవితం నాకు లేదు. నీ మందిరానికి వస్తూ ఉన్నాను, కానీ తోటి విశ్వాసులతో సహవాసము లేదయ్యా. నీ మందిరానికి వస్తూ ఉన్నాను, కానీ రొట్టె విరుచుటలో అయ్యా నీవు వాక్యానుసారమైన అనుభవం నాకు లేదు. నేను మందిరానికి వస్తూ ఉన్నాను, కానీ సరి అయిన ప్రార్థన అనుభవం నాకు లేదు. కానీ 7 దినాలు నీ సేవకులను ఎత్తిపట్టుకొని నువ్వు నాతో మాట్లాడవయ్యా. అయ్యా 7 దినాల కూడికల ద్వారా అయ్యా నీతో ఒక తీర్మానాన్ని నేను చేసుకుంటున్నానయ్యా. అయ్యా ఇక నుంచి తండ్రి అయ్యా నా ఆధ్యాత్మిక జీవితం మేలు కలిగేలాగా, నా ద్వారా సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగేలాగా నేను జీవిస్తానయ్యా. నన్ను బలపరచండి అయ్యా. నేను ఇంకా లోతైన అనుభవంలోనికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. పై భక్తి చేసే విశ్వాసిగా నేను ఉండకూడదయ్యా. అయ్యా లోతైన భక్తి చేసే విశ్వాసిగా, సమర్పణతో భక్తి చేసే విశ్వాసిగా, వైరాగ్యముతో భక్తి చేసే విశ్వాసిగా నేను ఉండాలనుకుంటున్నానయ్యా. నాకు సహాయం చేయండి అయ్యా అని రాత్రికాల సమయంలో ఒక్క చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికను మనం ముగించుకుందాం. రేపటి రాత్రి నుంచి ఈ ప్రార్థనలు జరగవమ్మా. ఈ రాత్రితో మాత్రమే ఈ ప్రార్థనలు ముగియబోతున్నాయి. ఈ రాత్రే ప్రభువుతో ఒక ఒడంబడికలోనికి రాగలిగితే, ప్రభువుతో ఒక తీర్మానములోనికి రాగలిగితే నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షాన తన కృపను విస్తరింప చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిశ్శబ్దములో సహితము దేవుడు కదిలే దేవుడిగా మనతో మాట్లాడాడు. ఇది నాన్న ఏ నిశ్శబ్దకరమైన పరిస్థితులు గుండా మీరు వెళుతూ ఉన్నారేమో, ఒకవేళ నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నా కన్నిటిని చూచేవారు ఎవరు లేరు, అయ్యో నా కష్టాలు సుడిగుండాలో నేను మునిగిపోతూ ఉన్నా, నాకు నా చెయ్యి పట్టి పైకి లేపేవారు ఎవరు లేరని మీరు అనుకుంటున్నారేమో. కానీ రాత్రి దేవుడు మాతో మాట్లాడాడు. నేను నీతో ఉన్నాను, నేను నీ పక్షాన ఉన్నాను, నేను నిన్ను లేవనెత్తగలిగిన దేవుడును. భయమును విడిచిపెట్టగలిగితే నేను నీ పక్షాన కార్యాన్ని చేస్తానని దేవుడు మనతో మాట్లాడాడు. ఇది నా మాటను తీసుకుని మనం వెళ్దామమ్మా. ఇది నన్ను దేవుడే మన పక్షాన కదలటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడే మన పరిస్థితుల్లో నుంచి మనకి విజయాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉండగా ఈ రాత్రి దేవుని అడుగుదాం. ఈ రాత్రి ఏ సమస్యలతో, ఏ ప్రతికూలతలతో, ఏ అవమానాలతో ఇది నాన్న ప్రభువు పాదాల చెంతకు చేరామో, నిశ్చయముగా పరిస్థితులను మార్చగలిగిన దేవుని దగ్గరకు మనం వచ్చామమ్మా. పరిస్థితులన్నిటినీ కూడా అనుకూలపరచగలిగిన దేవుని దగ్గరకు మనం వచ్చాం. మోడుబారిన జీవితాన్ని చిగురింపచేసే దేవుని దగ్గరకు మనం వచ్చాము. ఎండిన ఎడారిని సహితము నదులు పారే ప్రాంతముగా ఒక ఫలభరితమైన ఉద్యానవనముగా మార్చగలిగే దేవుని దగ్గరకు మనం వచ్చాము. ఈ రాత్రి నిశ్చయముగా ఈ కూడికల ద్వారా దేవుడు అటువంటి అనుభవాల్లోనికి మనల్ని నడిపించబోతూ ఉండగా దేవునికి యేసయ్యా నీకు స్తోత్రం. ఈ రాత్రి నువ్వు మా అందరితో కూడా మీరు మాట్లాడారు అయ్యా. విశ్వాసముతో మేము నిలబడాలని మాతో మాట్లాడారు. మీకు వందనాలు. మీ ప్రేమతో మీ సేవ చేయాలని మాతో మాట్లాడారు. ప్రార్థన చేసుకుందామా? మీ రాత్రి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి నీకు వందనాలు అయ్యా. ఈ రాత్రి ఈ యొక్క నీ సంఘ క్షేమాభివృద్ధి కూడిక మొదటి నుంచి చివరి వరకు మీ ఆత్మధ్యక్షతన అయ్యా చేరువచ్చిన మీ బిడ్డలైన మా జీవితాలకు మేలుకరంగా, మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించారు అయ్యా. నీకు వందనాలు. మీ సేవకులను నిలువబెట్టుకొని రాత్రి చేరువచ్చిన మీ బిడ్డలైన మా అందరితో కూడా మీరు మాట్లాడి మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచి తండ్రి పురుకొల్పి తండ్రి ప్రభువా నీకు వందనాలు. మీరు చూపిన కృపంతటను బట్టి కూడా నీకు వందనాలు. ఈ రాత్రి వాక్యమని మేమందరము కూడా వాక్యం అనే బండ మీద మా ఆధ్యాత్మిక జీవితాలను నిర్మాణం చేసుకుంటూ తొట్టుపాటు లేని జీవితాన్ని మేము జీవిస్తూ మీ నామమునకు మహిమ తెచ్చే కృపనివ్వండి. వాక్యం అందించిన మీ సేవకుడిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇచ్చిన కుటుంబాన్ని, అప్పగించిన పరిచర్యను మీరు దీవించిన ఇంకను బలమైన పనిముట్టిగా మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఇక ప్రార్థనలో భక్తి శ్రద్ధలతో అయ్యా నీ పాదాల చెంతకు చేరి అయ్యా విశ్వాసముతో నీ వాక్యమును విన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. చూచుచూ ఉన్న దేవుడిగా అయ్యా మీరు మా మధ్య సంచారము చేస్తూ ఉన్నారు. నీకు వందనాలు. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి హృదయాంత రంగాలను అయ్యా మీరు తొంగి చూస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. వారిలో ఉన్న వేదన,
వారిలో ఉన్న దుఃఖము తండ్రి, అయ్యా వారిలో ఉన్న నిరాశ, వారిలో ఉన్న నిస్పృహ సమస్తాన్ని కూడా తండ్రి మీరు తొలగించి వేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ గొప్ప కార్యముల ద్వారా తండ్రి మీరు తృప్తి పరుచుచున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. అయ్యా నీకే వందనాలు. 7 దినాల కూడికలను తండ్రి మీరు ఘనముగా మీరు జరిగించారు. నిశ్చయముగా ఈ కూడికల ద్వారా రావలసిన ప్రతిఫలాన్ని తండ్రి అయ్యా 7 దినాల ప్రార్థనలలో పాలు పొందిన బిడ్డలందరికీ తండ్రి మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి అయ్యా మరొకసారి అయ్యా మా సంఘాన్ని బట్టి మీ పాదాల చెంత జ్ఞాపకం చేస్తున్నాం. సంఘాన్ని ఇంకనూ ఆశీర్వదించండి, అభివృద్ధిలోనికి నడిపించండి అయ్యా. ఇంకా అనేక మంది బిడ్డలు, సంఘ బిడ్డలు ఈ కూడికలకు రాలేకపోయారు, అలక్ష్యం చేస్తూ ఉన్నారు తండ్రి అయ్యా. అటువంటి అనుభవాల్లో ఉండకూడదు తండ్రి. వారందరూ కూడా మందిరములో నాటబడిన వారే దేవా. అయ్యా తండ్రి ముందుకు సాగే కృప రాబోతున్న దినాల్లో మీరు అనుగ్రహించమని మీ పాదాల చెంత జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అవును తండ్రి అయ్యా తండ్రి ఎవరి అవసరతలు ఉన్నారో వారి అవసరతలన్నీ తీర్చండి. ఉద్యోగాల ప్రయత్నాల్లో, వివాహ ప్రయత్నాల్లో, దూరదేశ ప్రయత్నాల్లో, గర్భఫలం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో తండ్రి అయ్యా సఫలతను దయచేయండి. ద్వారములను తెరవండి, ఆటంకములను తొలగించండి. నీకు వందనాలు. దూరదేశాల్లో ఉన్న సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో తోడుండండి. యుద్ధ ప్రభావం వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదాలు కానీ, కీడు కానీ, శోధనలు కానీ కలుగుకుండా దేవా నీ రక్తపు కోటలో భద్రపరచండి. నీ కొందనాలు. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల వ్యాపారాలను అభివృద్ధి చేయండి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల ఉద్యోగాలలో ఉన్నతిలోనికి నడిపించండి. జీవనోపాధి పనులు చేసుకుని బిడ్డల జీవనోపాధి పనులకు నీ కృపను తోడించండి. నీ కొందనాలు సహాయం చేయండి. చదువులు చదువుకొంచిన బిడ్డలకు తోడుండండి అయ్యా. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కాగలుగునట్లుగా మీ కృపనివ్వండి. బలహీనులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచి బలపరచండి. ఆర్థిక ఇబ్బందులుంటే లేవనెత్తండి, సమృద్ధిలోనికి నడిపించండి. సంఘములు ఇంకా రక్షణ లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. రక్షణ అనుభవంలోనికి వారు రావాలి తండ్రి. మనోనేత్రాలు తెరవబడిన స్థితిలో ఉండాలి, మూయబడిన స్థితిలో ఉండకూడదు తండ్రి. వారి మనోనేత్రాలు తెరిచి రక్షణలోనికి నడిపించబడి నీ సంఘములో అయా ఒక తండ్రి ప్రభ పాత్రగా, నీ శరీరములో ఒక అవయవముగా మార్చబడుటకు కృపనివ్వండి. వేషధారణ తీసివేయండి, నామకార్థతను తీసివేయండి తండ్రి అయ్యా. సంఘమంతా కూడా సమర్పణతో నీ నామాన్ని గణపరచు తండ్రి. ఈ ప్రాంతంలో తండ్రి ఈ ప్రాంతం అంతటికి నిన్ను చూపించే సంఘముగా సంఘాన్ని రూపాంతరపు అనుభవంలోనికి నడిపించి సమస్త మహిమను మీరు మాత్రమే ఆరోపించుకొనమని అయ్యా. రేపటి దినము జరగబోతున్న ఈస్టర్ ఆరాధనను బట్టి కూడా నీ కొందనాలు. ఆ పునరుత్థానపు ఆరాధన ద్వారా మీరే మహిమ పొందండి. తిరిగి మేమందరం రేపటి ఉదయకాల సమయం త్వరగా సిద్ధపడి మందిర ఆవరణములోకి వచ్చి నీ నామాన్ని గణపరిచి కృపనిచ్చి మహిమను ఆరోపించుకొనమని 7 దినాలు వాక్యం అందించిన దైవజనులను, వారి కుటుంబాలను, వారికి అప్పగించిన పరిచర్యలను నిండారులుగా దీవించండి. 7 దినాలు కూడా తండ్రి సేవకులకు ఆతిథ్యం ఇచ్చిన కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి లోటుపాట్లన్నీ కూడా నీ కృపా మహదైశ్వర్యములో తీర్చండి తండ్రి. సకల సమృద్ధిని వారికి దయచేయండి తండ్రి. సేవకులను చేర్చుకోవటం ద్వారా దైవ గ్రంథముల కుటుంబాలు ఏ విధముగా ఆశీర్వదింపబడ్డాయో నిశ్చయముగా అదే ఆశీర్వాదములు నీ బిడ్డలకు పొందుకొందురుగాకని ప్రార్థన చేస్తూ దేవ ఈ కూడుకుని ముగించుకుని మా గృహాలకు వెళుతూ ఉండగా క్షేమకరంగా తోడుకుని వెళ్ళమని మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ మీ రక్తపు కంచె వేస్తూ యేసుక్రీస్తు నామమున ఈ మనవులను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఏక కొడుకులో పాలు పొందిన మనకు, లోకములను సకల పరిశుద్ధులకు, ఏదైనా దైవ సందేశం అందించిన దైవజనునికి, ఆయన కుటుంబానికి పరిచర్య ఆయన రాకడ పర్యంతము తోడయుండి ఆశీర్వదించి ఆయన రాకడకు సిద్ధపరిచి ఆ మహిమ మేఘం ఎక్కించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. రాత్రి చక్కని వాక్యాన్ని అందించిన దైవజనులు షారోన్ గారు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపటి దినము పునరుత్థాన దినం. రేపటి దినము అందరూ కూడా త్వరగా సిద్ధపడి మందిర ఆవరణకు రావాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. ఎలాగా భోజనాలు వండుకోవాల్సిన పని లేదు కాబట్టి 9:30 కల్లా రేపు ఆరాధన మనం ప్రారంభించుకుందాం. సాధ్యమైనంత త్వరగా ఆరాధనను ముగించుకుందాం. ఎందుకంటే సంస్కారపు ఆరాధన ఉంటుంది, ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటికి సమయం ఉంటుంది. కాబట్టి రేపటి దినము సామెతలు కూడా ఆపేయటం జరుగుతుంది. కాబట్టి త్వరగా, సాధ్యమైనంత త్వరగా దేవుని వాక్యాన్ని మనం ముగించుకుని భోజనాల కార్యక్రమాలకు మనం వెళ్దాం. మరి ముఖ్యంగా 7 దినాలు కూడా
దైవ సేవకులను ప్రేమించి మీ కుటుంబాల్లోకి ఆహ్వానించి చక్కని ఆతిథ్యాన్ని అందించారు. నేనైతే ఎవరిని అడగలేదండి, మీకు మీరుగానే ప్రేరేపించబడి దైవ సేవకులకు మేము భోజనం పెడతామండని ఆశతో ఆసక్తితో మీరు చేసిన కార్యాన్ని ప్రభువు చూస్తూ ఉన్నాడు కదా. దైవ సేవకుడిని గ్రహించి గృహంలోనికి చేర్చుకొని గ్లాసుడు సన్నీళ్ళు ఇస్తే ఫలం పోగొట్టుకోరు అన్నాడు. శ్రేష్టమైన ఆతిథ్యాన్ని ఇచ్చిన కుటుంబాలన్నిటినీ నిత్యముగా దేవదేవుడు దీవించునుగాక. అందరికీ వందనాలండి. అదేవిధంగా ఈ 7 దినాల సంఘ క్షేమాభివృద్ధి కూడికలు పెట్టుకుందామని సంఘ పెద్దలను అడిగినప్పుడు వారు కూడా పెడదాం పాస్టర్ గారు అని సహకరించి వారు కూడా ప్రతిదినము మనతో కలిసి దేవుని ఆరాధించడానికి వచ్చారు. వారికి కూడా ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. స్త్రీల సమాజం వారికి చక్కని రీతిలో పాటలు పాడారు కదా. ప్రతి ఆదివారం కూడా అలాగే ముందొచ్చేసి చక్కగా నిలబడి, నేను ఎప్పుడు చెప్తే నిలబడి పాటలు పాడితే దేవుణ్ణి మనము గౌరవించినట్టు. కాబట్టి అటు రీతిగా మనం ముందుకు నడిపించబడదాం. ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికల ద్వారా సంఘం ఇంకా ఏం చేయబడాలి అంటే నూతన పరచబడుతూ ముందుకు నడిపించబడాలి అని దేవుని కోరుకుంటూ మీకందరికీ వందనాలు.